మీ సంపాదనకు ఖర్చులకు మధ్య తేడా ఉంటుందా లేదా? హలో, ఇక్కడ ఉన్నాడు, మీ సంపాదన మీకు సరిపోతుందా? ఇక్కడ క్యా ఆప్కి ఆమదనీ బస్ हो रही? అబద్ధాలు మాత్రం చంపేస్తాయి. सच शायद ज़र्फ देगा, झूठ यकीनन मार डालेगा. हम सच के साथ ठहरेंगे. जब मैं सवाल करता हूं, మీ వ్యాపారాలు బాగా నడుస్తున్నాయా? क्यों सर इधर की ग्रुप, क्या आपकी आमदनी आपको बस हो रही? आप लोग परेशान नहीं है? तो ये सर हमारे एरिया में, हमारे बूथ में एक कम से कम 50 से 100 घर की जिम्मेदारी लेना जब कहीं कुछ काम बनेगा. और ये लड़ाई कांग्रेस की नहीं, आपकी जाती लड़ाई बनाना पड़ेगा, तभी जीत पाएंगे. और याद रखें, आपके इरादे से आ रोजे మీ నా భారతదేశం యొక్క విజయం పరిపూర్ణమైన విజయం. మీరు మీ దేశం గెలవాలి అని కోరుకుంటారా లేదా? yes or no? yes or no? Leaders to cooperate, they also need to stand. We want you, ma'am. అందరూ నిలబడండి. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నాను, हम लोग का आपकी ड्यूटी तो आपने कहना है 5 न्याय हासिल करना. 5 न्याय అంటే 5 న్యాయ తీసుకోవడం, 5 న్యాయ అందుకోవడం చెప్పగలుగుతారా? వాట్ ఈస్ యువర్ డ్యూటీ? ఈ కార్యక్రమానికి ఎంతో ఓపికగా వచ్చి ధననాయకుడి ఆశీర్వాదం ఎన్నిక వచ్చి అదేవిధంగా సికింద్రాబాద్ సంతోషంగా బలమేదో చూపించి తెచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అడ్డగుట్ట సీతాఫార్మని మిట్టి కూడా భోజనగర్ అందరూ కూడా మీ ప్లే కార్డ్స్ మీ దగ్గర పెట్టుకోవాలా. మేము బూత్ నెంబర్ 108 అంటే అమ్మ మీరు పైకెత్తాలా. అధ్యక్షులు మరి సుజన్ చెప్పినట్టుగా బూత్ స్థాయిలో ఉన్నటువంటి మీరు మీ బూత్ వారిగా కూర్చోండి. తర్వాత డివిజన్ అధ్యక్షులు వాళ్ళని సంతోష్ గారు పిలుస్తారు. తర్వాత ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము, ఎందుకు మనకు ఈ ఎన్నికల్లో మనం ఏం చేయాలి, మన ప్రణాళిక ఏంటి, రాహుల్ గాంధీ గారు ఎన్నికల మేనిఫెస్టో ఏమి ఇచ్చారు, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మనకు ఎలాంటి ఎన్నికల ప్రణాళిక ఇచ్చారు, 5 గ్యారంటీలు, గతంలో 6 గ్యారంటీలు ఏంటి అని ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని మీ ప్లే కార్డ్స్ ఒక్కసారి లేకుండా బూత్ కమిటీ ప్రెసిడెంట్స్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మనము ఒక్కొక్కరం కూడా ఎంత పనిచేయాలని ముఖ్య ఉద్దేశమే ఈ బూత్ లెవెల్ ప్రిపరేటరీ మీటింగ్. దీని తర్వాత ప్రతి డివిజన్ లో బూత్ లో డివిజన్ స్థాయిలో పాదయాత్రలో వాళ్ళ బూత్ 10 మంది, ఈ 10 మంది వాళ్ళ బూత్లలో పెన్షన్స్ కానీ గ్యాస్ కానీ మీ బూత్లలో మీరే ఇస్తారు. సీఎం గారి టీంలో ఇందిరామ కమిటీలో మీరందరినీ కూడా సీఎం గారు తీసుకోవడం జరుగుతుందని మీ ముందు ప్రస్తావిస్తున్నాను. బూత్ కమిటీ అనేది రాబోయే రోజుల్లో ప్రతి నెల మీ చేతుల మీదుగా ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే ఆస్కారం కల్పిస్తున్న ఏకైక నాయకుడు తెలంగాణ పెద్దపులి రేవంత్ రెడ్డి గారు. మీ అందరికీ కూడా తెలియజేయమని మాకు మొన్న రివ్యూ మీటింగ్ లో సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఎంపీ క్యాండిడేట్ గారికి వారు సమాచారం ఇచ్చారు. ఈ బూత్ కమిటీ ఇంతకు ముందు ఎలక్షన్ ముందు బూత్ కమిటీ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ ముందు కనబడే విధంగా ఉంటుంది.
ప్రతి ఇంటికి పెన్షన్ కానీ గ్యాస్ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మా అన్నలది, మా తమ్ములది, మా అక్కలది అందరూ కూడా మీరు బాధ్యత తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ప్రజా పాలనలో ప్రతి ఒక్కరు కూడా భాగమై అందరికీ కూడా ప్రజల సర్కార్, ప్రజల ప్రభుత్వం అని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో అది మనము కంకణ బదులై అది మనం నిజం చేసి ఒక్కరికి కూడా అందకుండా ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో అందరికి కూడా మనం వాళ్ళ కూతుర్లో కరెక్ట్ పనిచేస్తే రాబోయే 5 ఏళ్లలో సికింద్రాబాద్ కానీ తెలంగాణ కానీ ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నట్టు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టే పార్టీ తెలంగాణలో పుట్టదు, ఉండదు, రాబోదు అని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని మనం పొందబెట్టట్టు బీజేపీ పార్టీని కూడా ఈ తెలంగాణ నుంచే కాకుండా రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి కూడా మనం అందరం తరిమే రోజులు ఆసనమైన మనం అందరం కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలన్నా, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమో అవసరాలు తీర్చే పార్టీ. ఇప్పుడు ఇక్కడనే మాణికేశ్వర నగర్ ఉంది. మాణికేశ్వర నగర్లో 2009లో వైఎస్ఆర్ గారు మాటిచ్చారు హాస్పిటల్ కోసం. మొన్న ఆదం సంతోష్ కుమార్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు మీ అందరి మధ్యలో బస్తీ వాసులందరి మధ్యలో కూడా హాస్పిటల్ కట్టిస్తాము అని మాటిచ్చారు. ఇప్పుడు మొన్న సీఎం గారి రివ్యూ మీటింగ్ లో ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి దానం నాగేందర్ గారు కూడా 2009లో హెల్త్ మినిస్టర్ ఉండే సీఎం గారికి కూడా ఆదం సంతోష్ కుమార్ గారు కానీ శోభనన్న కానీ అందరూ కూడా మాణికేశ్వరంలో హాస్పిటల్ కావాలన్నా మనం మాటించినాము అంటే ఇమీడియట్ ఎంపీ క్యాండిడేట్ నాగేంద్ర అందుకొని 2009లో నేను హెల్త్ మినిస్టర్ ఉండేనా మన కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది, మనం దాన్ని కంపల్సరీ నిలబెట్టుకోవాలంటే ఒక్క క్షణం ఆలోచించకుండా మన ముఖ్యమంత్రి వర్గంలో అట్లనే వెళ్దామని నాగేంద్రానికి, ఆదం సంతోషానికి మీ అందరికీ కూడా చెప్పమని వాళ్ళకి చెప్పిండు మన రివ్యూ మీటింగ్. సో మాణికేశ్వరంలో ఈ ఎలక్షన్ తర్వాత రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి, మనకు కూడా హాస్పిటల్ వస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే 9 బస్తీలలో బీసీ లాంచ్ కానీ క్యాంప్ నెంబర్ 5 కానీ క్యాంప్ నెంబర్ 6 కానీ మీరందరూ కూడా ఏదైతే చెప్పారో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం నాగేంద్ర మనం అందరం కూడా ఎలక్షన్ టైంలో ఒక 3 నుంచి 4 వేల మంది ఉంటారన్న. ప్రతి ఒక్కరు మనం పోయి వాళ్ళ ఓటు తీసుకున్నామన్నా వాళ్ళు అడిగేది వాళ్ళు ఈ 6 గ్యారెంటీ పథకాలలో ఒక పథకం ఉచిత కరెంట్, వాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ మనం అందియాల్సిన ముఖ్య బాధ్యత మన మీద ఉందన్న. ఇంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూడా ఫిబ్రవరిలో సికింద్రాబాద్ బూత్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు వాళ్ళ ముందు కూడా ఈ యొక్క ప్రాబ్లంని మేము ముందు ఉంచినామన్నా. వాళ్ళు అడిగేది ఏంటంటే గత 70 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ గడ్డ మీద వాళ్ళు నివసిస్తున్నారు, వాళ్ళ ఓటు ఇక్కడనే ఉంది, వాళ్ళ ఆధార్ కార్డు ఇక్కడనే ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళకి కరెంటు మీటర్ వాళ్ళ ఇంటి బయట కరెంటు మీటర్ లేదన్నా. కరెంటు మీటర్ లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాళ్ళకి అన్నదన్నా. కావున 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వాళ్ళకి అందరన్నా. వాళ్ళు కోరుకునేది ఒకటే, ప్రతి ఇంటికి కూడా కరెంటు మీటర్ పెడితే మన 6 గ్యారెంటీ పథకాలలో మనం ఇంటింటికి పోయి ప్రచారం చేసినట్టు వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కిందికి వస్తారన్నా. వాళ్ళు 4 నుంచి 5 వేల మంది ఉంటారన్నా. 9 బస్తీలు ఉంటాయన్నా. వాళ్ళు ఇల్లు పట్టాలు కూడా కొంతమందికి లేవన్నా. ఓయూబీసీ గారు ఎంటీ ఇస్తాము, గవర్నమెంట్ అనుకుంటే ఇల్లు పట్టాలు ఇస్తాము, మీరు ఇల్లు కట్టించుకోండి అని ఓయూబీసీ గారు చెప్పారన్నా. వాళ్ళు అడిగే ఇల్లు కాదన్నా, ఇంటి విషయం తర్వాత వాళ్ళు అడిగేది కరెంటు మీటర్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్. వాళ్ళు నెల రోజులు 10 రోజులు కరెంటు కట్ చేస్తారన్నా. వాళ్ళు
నడి బొడ్డులో తాలూకా డివిజన్ సిటీ మధ్యలో కరెంటు లేకుండా వాళ్ళు ఉంటున్నాము. ఇమీడియట్ మీ యొక్క ప్రస్థానంలో దీన్ని కూడా మీరు ప్రసంగించాలని కోరుకుంటున్నామన్న. అలాగే ఒక్కొక్కరు కూడా ఇప్పుడు బూత్ ప్రెసిడెంట్స్ కూడా రాబోయే రోజుల్లో సీఎం గారు వారి యొక్క పర్సనాలిటీ 5 నుంచి 7 మందిని సునీల్ కనుగోలు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రతి అసెంబ్లీలో మనకు తెలియకుండా మన అసెంబ్లీలో మన మధ్యలో ఉంటూ తిరగడం జరుగుతుంది. స్వయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. కావున మనం అందరం ఏం పని చేస్తున్నాం, మన రిపోర్ట్స్ అన్ని ఎవ్రీడే ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద అంటే 10 బూత్ కమిటీ మెంబర్స్ 500 ఓట్ల బాధ్యత తీసుకొని ప్రతిరోజు 1 గంట నుంచి 2 గంటల సేపు మీకు కేటాయించబడ్డ 20 ఇళ్ళు అంటే 50 ఓట్లు. 20 ఇళ్ళకి ప్రతిరోజు మీ బూత్ కమిటీ ప్రెసిడెంట్తో పాటు కమిటీ మెంబర్స్ ప్రతిరోజు 20 ఇళ్ళనే మీ టార్గెట్. రోజుకి 2 గంటల సమయం కేటాయించండి. నెల రోజుల తర్వాత ఎలక్షన్ రోజున ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు జరగబోయే పోలింగ్ రోజు మీరు ఇప్పుడు రోజు ఈ ప్రచారం చేస్తే ఓన్లీ 20 ఇళ్ళు టార్గెట్. ఒక్కొక్కరికి 50 ఓట్లు. స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక్కొక్కరు 50 ఓట్ల జిమ్మేదారు తీసుకొని పనిచేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ నాగేంద్రానికి 1,00,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్తో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మీరు 220 బూత్లు, బూత్కి 10 మంది, ఒక్క బూత్ కమిటీ మెంబర్, 20 ఇళ్ళు. మేమందరం కూడా ఈ యొక్క బూత్ కమిటీని వాట్సాప్ గ్రూప్లలో యాడ్ చేసి పర్సనల్గా మేము మా ఆఫీస్ నుంచి మా వార్డు నుంచి నాగేంద్ర వార్డు నుంచి మేము మానిటర్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా గత 100 రోజుల్లోనే అన్ని గ్యారెంటీలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమలు చేశారు. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తే మాట చెప్తే నిలబెట్టుకునే విధంగా ప్రజల సర్కార్ ప్రజా ప్రభుత్వం అనడానికి నిదర్శనం ఈ యొక్క 5 గ్యారెంటీలు. ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేసినామో గత 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు విద్యార్థులకు కానీ యువకులకు కానీ కానిస్టేబుల్ కానీ హెల్త్ విషయంలో కానీ అక్కడ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. 10 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళు చదువు తీసుకోలేదు. 3 నెలలైంది కుర్చీ మీద కూర్చొని 30,000 ఉద్యోగాలు కేటాయించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల్లో 5 గ్యారెంటీలు ప్రజల కోసం 5 గ్యారెంటీలు, అన్ని గ్యారెంటీలు అమలు చేయబడ్డాయి. డిసెంబర్ 9న సోనియా గాంధీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యసభ సభ్యులు సికింద్రాబాద్ పిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారిని స్టేట్మెంట్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీహరి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రైట్ శ్రీహరి గారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు నాగేంద్ర గారికి, మన రాజ్యసభ ఎంపీ మందా అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు నేను చెప్పాల్సలుచుకుంటున్నాగా. ప్రతి మీటింగ్కి సికింద్రాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తల లోటు లేదని తెలిసే విధంగా ఏ ప్రోగ్రాంకైనా బందోబస్తుగా అందరూ వచ్చి హాజరవుతారు. కాబట్టి కార్యకర్తలందరూ ఉద్దేశించి మన అస్తిత్వం కోసం మనమందరం గట్టిగా సపోర్ట్ కొట్టాలని చెప్పేసి ఒక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సపోర్ట్తో నాగేంద్ర గారికి ధైర్యం రావాలా. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మినిమం 1,00,000 ఓట్ల మెజారిటీతో నాగేంద్ర గారు మన పార్లమెంట్ కు మనం పంపిస్తున్నాము. మన ప్రతి ఒక్కరము అందరూ ఒకరొకరు గుర్తుపెట్టుకునే ఒక
ఫ్యామిలీ కుటుంబంలోకి మనం ఉంటాం కాబట్టి కొత్త విషయాలు చెప్పేది ఏం లేదు. ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకుండా ఆ కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఒకటే ఒక విషయం చెప్తా, కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకున్న వరకు ఎవరు కూడా నష్టపోలేదు. ఆ కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకున్న కార్యకర్తలు కానీ మా గొప్పలాంటి కార్యకర్తలు 30-40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేసిన కార్యకర్తలు మా నవాబాయ్ ఉన్నాడు. నవాబాయ్ సాబ్ ఆ పేపర్ రావు. నవాబాయ్ 44 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో అన్న మీకు అర్థం తెలుసు సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మా అనిల్ భాయ్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన గుహలు తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా కోసమే ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ఊపిరే కాంగ్రెస్ పార్టీ జెండా అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా అనిల్ తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టింది, పెద్దల సభలో కూర్చోబెట్టింది. అందుకే చెప్తున్నా మా నవాబాయ్ లాంటి వాళ్ళు 44 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా సరే వాళ్ళ గుర్తింపు వాళ్ళకి ఇచ్చే బాధ్యత మనకు ఉంది. కాబట్టి సంతోషంగా ఏమన్నాడంటే సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో 40-30 ఏళ్ళ నుంచి పనిచేసిన కార్యకర్తలందరినీ స్టేజ్ మీద పిలిచి వాళ్ళ గౌరవం ఇద్దామన్నాడు. అందుకే నవాబాయ్ గారిని ఒకసారి ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి నవాబాయ్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి రమ్మంటున్నాము. అదేవిధంగా మన సంతోషాన్ని చూసి మనం కూడా ఒక అర్థం చేసుకోవాలా. 40-30 ఏళ్ళ నుంచి ఎన్ఎస్ఏ స్థాయి నుంచి సంతోషంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే 3 సార్లు 4 సార్లు టికెట్ కోసం ఆశపడ్డా సరే టికెట్ రాకపోయినా సరే అదే కాంగ్రెస్ పార్టీ జెండాని ఆయన భుజం మీద మోసిండు. వాళ్ళ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండాను మోసింది. వాళ్ళ కొడుకు మన సుజన్, మా తమ్ముడు సుజన్ బాహుబలి, సికింద్రాబాద్ బాహుబలి సుజన్ ఎడుగు సంతోషంగా ఎన్ఎస్ఏ ఆయన కెరీర్ స్టార్ట్ చేస్తే ఇవాళ సుజన్ కూడా ఎన్ఎస్ఏ ఎలక్షన్స్ కొట్లాడి వైస్ ప్రెసిడెంట్ లాగా మన రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. అందుకోసమనే అన్న మా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లోటు లేదు. కాపాడుకునే నాయకులు ఉన్నారు, తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఒక రిక్వెస్ట్ అన్న, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తలు నిరుపేద కార్యకర్తలు, భక్తులకి కష్టమవుతున్న కార్యకర్తలు ఎలక్షన్ మూమెంట్లో అందరూ వచ్చి ఉన్నతిలో పడి పనిచేస్తారన్న. వాళ్ళ కష్టాలను కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకి అసలు కూడా మనం అర్థం చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వాలి, మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం వల్ల. అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి మనం అందరం ఇవాళ దానం నాగేంద్ర అన్న గారు ఇక్కడ నుంచి చంద్రబాబు యాక్చువల్లీ దానం నాగేంద్ర అన్న అంటే నేను మామ అని పిలుస్తా. కాంగ్రెస్ పార్టీని జెండా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అదే జెండా నమ్ముకొని 40 ఏళ్ళు పనిచేసి ఇవాళ నా మేనమామ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అసెంబ్లీకి స్పీకర్ లెక్క సేవలు అందిస్తున్నారు. నేను చెప్పదలుచుకునేది ఒకటే, ఈ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాధ్యత తీసుకుంటుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అందరూ ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత నా భుజాల మీద తీసుకుంటారు అన్నాడు. అందుకే మనం కలిసికట్టుగా దానం నాగేంద్రన్న గెలిపే లక్ష్యంగా పనిచేసి సంతోషంగా ఇచ్చిన మాట నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. లాస్ట్ మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎలా తిరిగాము అలా మళ్ళీ ఇప్పుడు టైం వచ్చింది, మనకి తిరిగే టైము. అందరు కూడా డోర్ టు డోర్ మళ్ళీ మనం కష్టపడే టైం వచ్చింది. అదే 6 పథకాలు ఎలా చెప్పామో మనం కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు 3 వచ్చాయని మళ్ళీ ఇప్పుడు నన్ను నెక్స్ట్ 3 ఎలా వస్తున్నాయి కూడా మనం అందరికీ చెప్పి మళ్ళీ ఒకసారి మనం కష్టపడి అందరికీ ఒకసారి డోర్ టు డోర్కి వెళ్ళి క్యాంపెయిన్ చేసి ఈసారి మళ్ళీ దాన్ని మనం గెలిపించుకోవాలని అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ. తార్నాక మన సికింద్రాబాద్ అసెంబ్లీకి చేసినట్టు నాగేంద్ర అన్నకు స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మన సికింద్రాబాద్ అసెంబ్లీకి మొట్టమొదటిగా ఎంపీ అయినాక వచ్చినాక మన అనిల్ అన్న గారికి కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ తార్నాక డివిజన్ మన సికింద్రాబాద్లో వస్తుంది. ఇప్పటి వరకు మా సికింద్రాబాద్ అసెంబ్లీకి ఎక్కడ టికెట్ ఇచ్చినా కానీ ఎవరైనా మన బయట వ్యక్తులకు ఇచ్చారు, కానీ ఈసారి లాస్ట్ ఎలక్షన్లో మాత్రం మా లోకల్ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చారు. అది కూడా మన ఆయన సంతోష్ గారికి ఇచ్చారు. ఆయనకి ఇచ్చారు కాబట్టి లాస్ట్ టైం మనం అంతా అన్ని ఓట్లతో ఆ మెజార్టీ చేయదు. అదే వేరే వాళ్ళకి ఇచ్చేంటే కొంచెం చాలా ఇబ్బంది ఉండేది. అదేవిధంగా సంతోషన మన కాంగ్రెస్ పార్టీలో ఎన్నిసార్లు 4-5 సార్లు టికెట్కి ట్రై చేసినా కానీ టికెట్ రాకుండా కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షిస్తూ ఒక 35 ఇయర్స్ నుంచి పార్టీలో ఉన్నారు. కాబట్టి మన అందరి తరఫున మన కాంగ్రెస్ హైకమాండ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా మన సంతోషాన్ని మన అందరికీ సికింద్రాబాద్ అసెంబ్లీకి అండదండగా ఉంటారు.
ఎప్పుడైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో మనకు రేవంత్ రెడ్డి గారు 10 కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది. ఆ 10 కోట్ల ఫండ్లలో 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. ప్రతి డివిజన్కి 1 కోటి రూపాయలు. ఇప్పటి వరకు నాకు తెలిసి గత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా ఒక నెలలో ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయకపోవచ్చు. మన సంతోష్ అన్న గారు ప్రతి డివిజన్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఉందో మన బూత్ వాళ్ళు ప్రతి ఇంటింటికి పోయి ఖచ్చితంగా గంటాబద్ధంగా ఓట్లు అడగాలి. ఎందుకంటే మనం 6 పథకాలు అమలు చేస్తున్నాం. ఫ్రీ బస్ అయితే మీకు అందరూ తెలుసు కదా. ఫ్రీ బస్ వస్తుందా లేదా? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఫ్రీ బస్ వస్తుందా లేదా? అమ్మా చెప్పండి, ఫ్రీ బస్ వస్తుందా లేదా? అదే విధంగా 10 కోట్లు ఇప్పటి వరకు దాదాపు 10 నుంచి 11 కోట్ల మహిళలు ఫ్రీ బస్సు ఉపయోగిస్తున్నారు మన రాష్ట్రంలో. అదేవిధంగా 500 సిలిండర్, అదేవిధంగా మన ఈ రాజీవ్ గృహకల్ప అవి ఇంకా స్కీమ్స్ అందరినీ రిక్వెస్ట్ చేయాలమ్మా. కాంగ్రెస్ పార్టీకి వేయాలి, బీజేపీకి ఓటు వేస్తే చూస్తున్నాం మనం ఎన్ని మతకలాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. కాబట్టి టీఆర్ఎస్ కి బీజేపీకి ఓటు వేయద్దు. కాంగ్రెస్ వస్తేనే మన దేశం బాగుపడుతుంది. ఏ రోజైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు మన దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉండే. ఈ రోజు మన దేశం ఈ స్థానంలో ఉందంటే దానికి మన కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలే. 60 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ పాలించింది కాబట్టి మన దేశం ఈ స్థానంలో ఉంది. కాబట్టి అందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ విచ్చేసిన మనమంటే బూత్ స్థాయి కమిటీ అందరి నాయకులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మనం ఇక్కడ ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే మనం బూత్ కమిటీ స్థాయిలో మనం పటిష్టంగా ఉన్నామా లేదా అనేది మనం ఈరోజు యావత్తు అందరికీ చూపించుకోవడానికి ఈరోజు కూర్చోగలిగినాం ఇక్కడికి. ఈ బూత్ స్థాయి ఎందుకు అంటే ఇంటికి పునాది ఎంత గట్టిదో పార్టీకి బూత్ స్థాయి అంత గట్టిది. కాబట్టి ఏ రోజు కూడా మనం పునాది ఎంత గట్టి ఉంటుందో అంత పైన ఇల్లు ఎన్నో వందల చెట్లు వేసుకోవచ్చు, ఎన్నో ఈరోజు 20-30 అంతస్తులు వేసుకోగలుగుతుంది. కానీ బూత్ స్థాయి అంటే పునాది గట్టి ఉంటేనే ఏదైనా గట్టిది. కాబట్టి మనం అందరం ఉన్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాగలిగింది. మరొక విషయం ఏంటంటే 36 సంవత్సరం నుంచి ఎక్కడో మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక సొంత గడ్డ మీద ఉన్న నాయకుడు లేకపోయాడు మనకు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో సంతోష్ అన్న గారికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెప్పుకునే మనిషి మాకు ఉన్నాడు, ఈరోజు ఆదుకునే వ్యక్తి మాకు ఉన్నాడు. కాబట్టి దానమన్న మీ దృష్టి కూడా మరీ చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు ఇంత జనవాహిని మీరు చూడగలుగుతున్నారంటే ఈరోజు సంతోష్ అన్న దానికి రాబోయే కాలంలో ఇంకా 3 రెట్లు ఎక్కువ చేయగలుగుతారన్న. కాబట్టి మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని ఏ రోజైనా సంతోష్ అన్న గారికి కూడా ఒక ప్రముఖ స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఇట్లాంటి సందర్భంలో మీరు ఇంతకుముందు అన్నారు కానీ మా ఒక ఆవేదన చెప్పుకోకపోతే మాకు రేపు పొద్దున మా దృష్టి, మా కార్యకర్తల బాధ మేము కూడా చెప్పుకోవాలి కదన్నా. మన్నించండి మేము తప్పుగా మాట్లాడితే. మరొకటి ఈరోజు ఒక్కసారి మనము అన్న ఒక మాట అన్నారు దానమన్న, మనం పటిష్టత ఏం చేయబోతున్నాం ఒక్కసారి మనం రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్ లో మన సత్తా ఏంటో చేతులెత్తి చూపించండి. అందరూ జై కాంగ్రెస్. దానమన్న గారి నాయకత్వం, సంతోష్ అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఒక్కసారి మళ్ళీ చేతులెత్తారన్న. అంటే సంతోష్ అన్న చెప్పి మనకి రోజు దానమన్న వచ్చాడు, దానమన్న మనకు ఎంపీగా వచ్చాడు. కాబట్టి దానమన్న అంటే మామూలుగా కాదు, హైదరాబాద్ టైగర్స్ ఒకటి దానమన్న, 2 ముఖేష్ అన్న అటువంటి వ్యక్తులు మనకు ఎంపీగా వచ్చినందుకు సికింద్రాబాద్కు ఆయన భారీ మెజార్టీతో 1,00,000 మెజార్టీతో గెలిపించాలి. అదే కాకుండా ఈరోజు సంతోష్ అన్న మనకు చెప్పినందుకు ఒక మాలికేషన్ తెచ్చి 100 మందికి పైగా వచ్చినాం మనము. మామూలు మన దగ్గర ఖచ్చితంగా 100 కాదు 10,000 మంది అయినా సరే, ఎంతమంది అయినా అన్నారు. ఈసారి దానమన్నని 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిపిస్తామని మీ అందరికీ ధన్యవాదాలు. సికింద్రాబాద్ కంటెస్టెంట్ అభ్యర్థి రాహుల్ సంతోష్ గారు మరియు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు, యువ నాయకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు హైదరాబాద్ జిల్లానే ఒక ఊపి ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా మరియు హైదరాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించి అందరి హృదయాల్లో ఉన్న మన అన్న నాగేందర్ అన్న
అలాంటి వ్యక్తి మనకు అభ్యర్థి కావడం మన అదృష్టం. అలాగే వేదిక మీద ఉన్న కోట నీలిమ గారు, డిప్యూటీ మేయర్ సుజాత శోభన్ రెడ్డి గారు మరియు ఉమాదేవి గారు మరియు మా యువ నాయకులు, మన NSCI వైస్ ప్రెసిడెంట్ మన యువ నాయకులు సృజన్ గారు, వేదిక మీద ఉన్న డివిజన్ అధ్యక్షులు మరియు ముందున్న బూత్ స్థాయి అధ్యక్షులు, బూత్ స్థాయి కమిటీ. మనం ఈరోజు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బూత్ స్థాయి నాయకులు మన బస్తీలలో ఏ విధంగా వెళ్ళాలి, మన పార్టీని ఏ విధంగా మన పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా మనం ప్రచారం చేయాలి, ప్రతిపక్ష పార్టీని చేస్తున్న ధ్వంసమైన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసకర పాలన ఏ విధంగా మనం చెప్పాలి, మనం చేస్తున్న కార్యక్రమాల్ని మనం ముందే చూస్తున్నాం కదా, వాటిని ఏ విధంగా వివరించాలి, ఇవి మనకు ముఖ్యం. అయితే మనకి బూత్ స్థాయిలో ముందు కార్యకర్తలు పటిష్టంగా ఉండడం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. 10 సంవత్సరాలు మనం అధికారంలో లేనందువల్ల బూత్ స్థాయి కార్యకర్తలు కొద్దిగా దిగులుగా ఉన్నారు. మళ్ళీ వారిని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏదైతే తెలంగాణ ఏర్పడిందో నిధులు నియామకాలు అని చెప్పేసి ఇవి ఏమీ జరగలే. వాళ్ళది స్కామ్ల ప్రభుత్వం, మనది స్కీమ్ల ప్రభుత్వం. వాళ్ళ బిడ్డనేమో ఆమె లిక్కర్ స్కామ్, వాళ్ళ అన్ననేమో ధరణి స్కామ్, వాళ్ళ అత్త మామ అల్లుడేమో ప్రాజెక్టుల స్కామ్. అంటే మన రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందనేది మనం ప్రజలకు తెలియజెప్పాలి. మనం ఏం చేస్తున్నాం? అయ్యా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఏర్పడ్డది, మీ చేతికి ఇచ్చిన అధికారం, మీరేం చేశారు అది చెప్పాలి. ఆ తర్వాత మనం వచ్చి 100 రోజుల్లో మనం ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం? 6 గ్యారంటీలు అని చెప్పేసి 5 గ్యారంటీలు 100 రోజుల్నే ప్రవేశపెట్టిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారికి. అలాంటి కార్యక్రమాల్లో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అయ్యా, మీకు ఇప్పుడు ఓటేస్తే వచ్చే స్కీమ్లు ప్రతి ఇంటికి వస్తాయి, వచ్చే ఏదైనా సరే కొట్టుకుని వచ్చే ఏదైనా సరే మనకు స్కీమ్లు ప్రతి ఇంటికి అందుతాయి. కాబట్టి మీరు కాంగ్రెస్ ఓటేయమని చెప్పేసి మనం తెలియజేయాలి. మనం దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ప్రతి ఒక్కరి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మరి బూత్ లెవెల్ ఏజెంట్లకు, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా మన మీడియా మిత్రులకు నా నమస్కారాలు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన క్రెడిట్ ఎవరికైనా వెళ్తుందంటే అది బూత్ లెవెల్ ఏజెంట్లకే అని చెప్పొచ్చు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడంలో కీలక పాత్ర బూత్ లెవెల్ ఏజెంట్లే చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మరి దానం నాగేందర్ అన్నని సికింద్రాబాద్ పార్లమెంట్ కి అభ్యర్థిగా అనౌన్స్ చేయడం మనందరికీ చాలా ఆనందం. మరి అదే విధంగా ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్లు ఫస్ట్ మీరు బూత్ మ్యాపింగ్ చేసుకోవాలి. మీ బూత్ కి ఏ ఇల్లు ఏ గడపలు వస్తాయో మీరు ఫస్ట్ బూత్ మ్యాపింగ్ చేసుకొని దాని ప్రకారం ప్రతి గడపకు మరి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఏమన్నా చేసిందా, ఏమన్నా స్కీములు ఇచ్చిందా అని ప్రతి గడపని తట్టండి. మరి మన ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే 400కి సిలిండర్ ఇవ్వగలిగింది, మరి ఈ రోజున్న బీజేపీ పార్టీ 1200కి సిలిండర్ ఇస్తుంది. అవన్నీ మీరు ప్రతి గడపకి తెలపాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా గతంలో డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఎంత తక్కువ ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో అని మీరు ప్రతి ఒక్క గడపకి తెలపండి. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల కుటుంబం. మరి అప్పట్లో ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఈరోజు ఇప్పుడు మన రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అని ఒకసారి ప్రతి గడపకి మీరు గుర్తు చేయండి. ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని
మరి దానం నాగేందర్ అన్నని గెలిపించి సికింద్రాబాద్ నియోజకవర్గం ఎంత పట్టుదలగా, ఎంత క్రమశిక్షణగా, ఎంత కృషితో పనిచేస్తుందో బిఎల్ఏలు అందరూ తెలపాల్సిన అవసరం ఉంది. మరి అన్న మీరు కూడా గత 10 ఏళ్ల నుంచి చితికిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. మీరు కూడా అది గ్రహించాలి. వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలరో మీరు సహాయం చేయాలా అన్న. మీరు కూడా అన్నలన్నా, మీరు మా రాజ్యసభ మెంబర్ వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అతి చిన్న వయసులో చాలా పెద్దగా సాధించారు మీరు. మరి మీరు కూడా మా నియోజకవర్గ ప్రజలందరినీ పట్టించుకోవాలన్నా. మరి బిఎల్ఏలు మీరందరూ కూడా ఖచ్చితంగా భారీ మెజారిటీ 7 నియోజకవర్గాలలో సికింద్రాబాద్ నియోజకవర్గం మాత్రం భారీ మెజారిటీ తోటి గెలిపించాలి. 1,00,000 ఓట్లకి ఒక్క ఓటు కూడా తగ్గకుండా కృషి చేసి మరి మీరందరూ పని చేయాలి. మీ అందరంట మేమందరం కూడా కృషి చేస్తాం. ఏ సమస్యని మా దాకా తీసుకురావాలి, ప్రతి గడపకు మీరు చూపెట్టాలి మన ప్రభుత్వం ఏం చేస్తుంది. రేవంత్ రెడ్డి అన్న 100 రోజుల్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు. మరి బీఆర్ఎస్ బీజేపీ ఎంత కష్ట పట్టించిండు దేశాన్ని, రాష్ట్రాన్ని. ఈ రోజు మీరందరూ ప్రతి గడపకి తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. करंट का बिल आ रहा, ये पदमारो और वीसी मिलके हमारे से गरीबों से 3,000 रुपये वसूल कर रहे। इसमें 4 महीने से सुजन और संतोष और मैडम हमारे छुट्टी में तो हमारे हेल्प करे, फिर भी हमारा काम नहीं हुआ। इस वजह क्या है बोले तो पदमारो नहीं चाह रहे कि ये काम होना बोल के 2 महीने इलेक्शन के बाद बिल नहीं लिए उन्होंने वीसी सुजन की बात पे। अब फिर पदमारो बोलने से वो फिर बिल वसूल कर रहे। हेलो अन्ना, ये प्रॉब्लम है हमारा कि करंट का इशू जल्द से जल्द सॉल्व करना था। 1600 घर आए हम लोग, बहुत परेशान है। 9 बस्ती है हमारे, बहुत स्लम है। 2,500 से 3,000 रुपये हम नहीं बन सक रहे। हम 200 यूनिट के उसमें स्कीम में भी लगा, या तो 200, 300, 500 रुपये बनने के लिए तैयार है। ये जल्द से जल्द कराना अन्ना, आपसे बहुत बहुत गुजारिश है। शुक्रिया। राज्यसभ मेंबर అయిన అనిల్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ వచ్చిన బూత్ కమిటీ మెంబర్స్, కార్యకర్తలు, సికింద్రాబాద్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి నాగేందర్ అన్నని ఎంపీగా గెలిపించుకునే బాధ్యత బూత్ స్థాయి నుంచి మన అందరి పైన ఉంది. 220 బూతులు మనకి సికింద్రాబాద్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక 50 నుంచి 100 ఓట్లు మనం ఏపిచ్చే విధంగా బస్తీలలో తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేపట్టే రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ 6 గ్యారెంటీలు మరియు అందని వాళ్ళకి అందజేసే విధంగా ఇలాంటివి ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం తిరుగుతూ చేయి కలిపి మనం కష్టపడదాం. 1,00,000 మెజారిటీ కాదు, 2 లక్షలని మనము ఆలోచించుకొని పని చేద్దామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి अपने राहुल जी को प्रधानमंत्री बनाने के लिए ये एक अच्छा अवसर है। 10 साल से मोदी जी क्या करे, कैसे हम बहुत सारे तकलीफ सहे। एक बार डिमोनेटाइजेशन बोले, एक बार 6 महीने रोडों पे उनको ठहराए, ये बोलते वो बोलते, सब क्या क्या की दिखाते जा रहे अपने को। जैसे उनकी सोच है गंजाओं को कंगी देने का काम, वैसी सोच है मोदी जी का। तो ये उनका जो सोच है हम बता देंगे इस बार, क्योंकि 10 साल से सभी लोग बहुत तकलीफ सहे। आप सभी लोगों जो है ये मौका है पार्टी के लिए काम करने का। और बीजेपी टीआरएस, कैसे टीआरएस का तो काम खत्म हो गया, बीजेपी का भी खत्म हो गया, तो अभी आने वाला अपना
कांग्रेस के प्रधानमंत्री राहुल गांधी जी है, उन्होंने जो बोला 30 लाख गवर्नमेंट में आते ही 30 लाख जो है उद्योगालू सब बेरोजगारों को 30 लाख कंपलसरी रोजगारी देंगे और जो 6 न्याय है 5 न्याय के लिए उन्होंने बहुत फाइट कर रहे हैं। तो अपने सभी के वास्ते उन्होंने कन्याकुमारी से लेके जम्मू कश्मीर तक और यहाँ गुजरात से लेके पश्चिम बंगाल तक उन्होंने पादयात्रा किया और अभी अपना रिस्पॉन्सिबिलिटी है राहुल गांधी जी को जिताने का और अपने बीच बैठे अपने भाई नागेंद्र जी को अच्छे मेजॉरिटी से जिताने का, क्योंकि 10 साल में एक कॉर्पोरेटर को एक बजट नहीं था। कुछ काम हुआ 10 साल में, किसी का ड्रेनेज कुछ साफ हुआ, नया लाइन डाला ना, पाइपलाइन वाटर लाइन पोल्यूशन का, नहीं तो कहीं कुछ और पैसे कमाने में लग गए सब लोग जो बीआरएस के कार्यकर्ता हैं, नायक हैं और अपने सो कॉल्ड एमएलए सब लोग, मगर आम आदमी के लिए किसी ने कुछ भी नहीं सोचा। बजट ही नहीं है कॉर्पोरेटर्स को 10 साल से। जब हम कॉर्पोरेटर थे हम फाइट कर चुके, जब वाइस राजशेखर रेड्डी जी थे हम लोगों को 50 लाख देते थे हर साल, हमें और जो जरूरत था 1 करोड़ रुपए भी हमको सैंक्शन दिए, मगर ये 10 साल से कॉर्पोरेटर्स को बजट नहीं है। तो कॉर्पोरेटर्स क्या करें, जहाँ बिल्डिंग बना रहे उधर जाके उन लोग पैसे कमा रहे। तो ये सब अभी 10 साल से इन लोगों का जो बहुत सारा राज्य चला, इसके लिए अभी स्टॉप करने की जरूरत है। अपन अभी 6 महीने से रेवंत रेड्डी जी का जो है उनके उसमें हम लोग अच्छा आगे लेके जा रहे हैं। మనం అందరికీ బాధ్యత ఉంది। ఇప్పుడు రాబోయేది కూడా ఎంపీ ఎలక్షన్లో మనం అందరం కష్టపడి పనిచేసి ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయింది అనుకోవద్దు దయచేసి మన అందరిపైన భుజస్కంధాల పైన మనకు బాధ్యత ఉంది। కంపల్సరీ ప్రతి ఒక్కరు 50 నుంచి 100 ఓట్లు ఏపీ కలగాలి, ఏపీస్తున్నాం। దయచేసి తప్పకుండా మీరందరూ పాటిస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ గారికి కృతజ్ఞతలు। సికింద్రాబాద్ నియోజకవర్గ బూత్ స్థాయి మీటింగ్ చేసిన సభాధ్యక్షులు ఆడపు సంతోష్ కుమార్ గారికి, మన ముఖ్య అతిథి పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేంద్ర గారికి, యువ నాయకుడు పార్లమెంట్ రాజ్యసభ మెంబరు అనిల్ యాదవ్ గారికి, డిప్టీ మేయర్ గారికి, అదేవిధంగా విజయారెడ్డి గారికి, నీలిమ గారికి, మరి వేదిక మీద అందరు పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండే ఈ సంవత్సరం ఎంత పెరిగిందంటే, మనం లాస్ట్ టైం చూస్తున్నాం పద్మారావు మనం గెలిపించాం। పద్మారావు ఏం చేసిన ఇక్కడ ఏమి చేయలేదు, ఉద్యమం చేసిన చెప్పి పేరు చెప్పుకుంటే చెప్తా ఎక్కడ ఏం చేయలేదు। కాంగ్రెస్ పార్టీ అందదొక్కిండు। మరి ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు మన బట్టి మైనార్టీలు ఉన్నారు, క్రిస్టియన్ మైనార్టీలు ఉన్నారు, ముస్లిం మైనార్టీలు ఉన్నారు, వీరందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు। మరి ఎందుకంటే భారీ మెజార్టీ, ఎందుకంటే పోయినసారి టీఆర్ఎస్కి పనిచేసిన వీళ్ళంతా, కానీ ఈసారి మొత్తం కూడా కాంగ్రెస్ పనిచేస్తున్నారు। వాళ్ళు ఇప్పటికీ ఎక్కువ మంది మాకు కావడం జరుగుతుంది మరి రాష్ట్రంలో। మరి వీరంతా హైదరాబాద్లో షెట్లర్స్ కూడా కొంతమంది బీఆర్ఎస్ పనిచేస్తారు, కానీ ఇప్పుడు వీరంతా కూడా కాంగ్రెస్ పనిచేస్తారు। మరి ఇప్పుడు వచ్చిన 5 సీట్లు కాదు, సికింద్రాబాద్ సీట్లు భారీ మెజార్టీతో నాగేంద్ర గెలుస్తారు। మరి బూత్ సేవలో ముఖ్యంగా ఈ బూత్ ఏజెంట్లే చాలా పిల్లర్స్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికైనా కూడా మరి కృషి ఎంత ఉండాలి। మరి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా దాదాపు 14 సీట్లు వస్తారు అంచనా ఉంది। బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా కనీసం డిపాజిట్ కూడా కలిగే అవకాశాలు ఉంది, క్యాండిడేట్ కూడా కరువు ఉన్నారు। ఈరోజు చూస్తున్నాం సికింద్రాబాద్లో తలసాని శ్రీనివాసరావు గారు వాడు ఎవరికి బద్ద లేకుండా మళ్ళా పద్మారావు గారికి ఇచ్చి నిలబెట్టింది। మరి ఈరోజు అందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, అందరూ కూడా అందరూ టచ్లో ఉన్నారు। కానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ, పూర్తిగా నాశనం అయిపోయింది। మరి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మాత్రం అది చేస్తున్న చెత్తముట్టలు వేసినట్టే అది। కాబట్టి ఇదే బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలిచినా కూడా ఒక్కరోజు కూడా ఏ పని చేయలేదు, 5 ఏళ్ళు కూడా శూన్యం ఇక్కడ। ఓన్లీ డ్రైనేజీలు తర్వాత కొన్ని వాళ్ళు ఓపెన్ చేసిన తప్పితే ఆయనకు ఎలాంటి పేరు లేదు। బీజేపీలో ఆయన పూర్తిగా వ్యతిరేకత ఉంది। మరి ఈరోజు బ్రహ్మాండంగా నాగేంద్ర గారు గెలుస్తారు।
ఇది పక్కా కూడా ఇంత ముందుకు ఆడ మొబైల్ చెప్పినట్టు 1,00,000 కాదు, మనం 2 లక్షల టార్గెట్ తీసుకొని మనం పనిచేయాలి. మనందరూ కూడా మరి గతంలో కూడా మరి ఇక్కడ లేని కాంగ్రెస్ మరి మా ఆడ సంతోష్ గారు ముందు తీసుకొచ్చిండ్రు. మరి మేము బీఆర్ఎస్ పార్టీలో మాకు ఎందుకంటే ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, ఉద్యమకారులకు రూలేదు. అందుకొరకే మేము కానీ అన్న కానీ మనందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మేము అందరం రావడం జరిగింది. మరి మాకు ఆదరించిండ్రు, మీరు కూడా వెల్కమ్ చెప్పి వాటిని మీకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. మా వంతు ఖుషిగా మేము డెఫినెట్గా మేము ఇంకా పార్టీ పనిచేసి మరి నాగేంద్ర గారి భారీ మేయర్తో గెలిపేవారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అనానికి పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ మేయర్ శ్రీలత గారు మాట్లాడవలసింది. ఈరోజు మన సికింద్రాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ మన దానం నాగేంద్రన్న గారికి, అదేవిధంగా అతి చిన్న వయసులో మంచి రాజ్యసభ సభ్యులుగా అనిల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన ఆడమ్ సంతోష్ గారికి, అదేవిధంగా ఇక్కడ నీలిమ గారికి, విజయారెడ్డి గారికి, ఉమా గారికి, మా డివిజన్ 5 డివిజన్ల నాయకులకి, 5 డివిజన్ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన బూత్ కమిటీ మెంబర్స్కి అందరికీ, లీడర్లకి, నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ, మీడియా మిత్రులకి, మా యూత్ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను మన దానం నాగేంద్రన్న గారి పథకాల గురించి చెప్తారు, నేను కానీ మన కాన్స్టిట్యున్సీ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అన్న మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేసినాం, అందరికీ తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దానివల్ల మేము ఈరోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది. నాకు ఇంకే 2 సంవత్సరాల పదవి కాలం ఉండడం వల్ల మీ అందరికీ డివిజన్ డెవలప్మెంట్స్ కానీ, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ కానీ ఏదైనా పనులు చేయొచ్చనే ఉద్దేశంతోనే మేము పార్టీ మారడం జరిగింది. ఆ విషయమై ఈరోజు మా దానం నాగేంద్రన్న గారికి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీకు తెలుసు మనదంతా, అంటే నేను చాలాసార్లు బీఆర్ఎస్ మీటింగే చూసి ఇంతమంది ఉన్నారు అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ టైం ఈరోజు మన సికింద్రాబాద్ గడ్డ మీద నేను కాంగ్రెస్ లీడర్లను కానీ, కార్యకర్తల్ని కానీ అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను చాలా మంచి పని చేశానేమో అని. నాకు చాలా నమ్మకము, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు ఇదే ఊపుతో, ఇదే ఇలా ఎక్కడైతే ఎంతమంది ఉన్నారో ఇదే ఊపుతో, ఇదే ఒక బూత్, ప్రతి ఒక్క బూత్ కమిటీ వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేద్దాం. ఇన్ని రోజులు మనకి అవకాశం, మనకి 10 ఏళ్ళ నుంచి బీజేపీ ఉంది. కిషన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా నియోజకవర్గానికి వచ్చిన పాపాన కూడా పోలేదు. ఒక రెడ్డి అయి ఉండి రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఎన్నడూ ఆయన ఒక కార్యక్రమం చేసింది కూడా లేదు. ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా మనం 3 సార్ల నుంచి పద్మారావు గారిని గెలిపించుకున్నాం. ఈసారి దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనకు ఒక మార్పు కావాలి. ఆ మార్పు మన సికింద్రాబాద్ నుంచే మొదలవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక నుంచి అందరూ 1,00,000 మెజార్టీ అని నిజంగా ఈరోజు మేము ప్రామిస్ చేసి చెప్తున్నాము. మీరు సికింద్రాబాద్ నుంచి మర్చిపోండి. సికింద్రాబాద్లో పని చేయాలనుకున్న 5 డివిజన్లో లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, ఎందుకంటే నేను 2 టైమ్స్ చూసినాను, ఒక్కరు కూడా మాట తప్పకుండా పనిచేస్తారు. మా దగ్గర లేడీస్ ఎక్కువ ఉన్నారు. మా కాన్స్టిట్యున్సీలో, మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మా తార్నక కానీ, మెట్టుగూడ కానీ, అడ్డగూడ కానీ, బౌద్ధ నగర్ కానీ, సీతాఫల్ మండి కానీ మాకు మహిళలు ఎక్కువ అన్న. ఈసారి మహిళలు మా దగ్గర మహిళలు ఏదనుకుంటే అది చేసేస్తారన్న. వాళ్ళకి పథకాలు కూడా అదే విధంగా వస్తాయి. నేను అంటే ఇన్ని రోజులు వేరే మహిళలు ఇప్పుడు అందరు మాకు ఇక్కడ అక్క చెల్లెలు అందరూ కనిపిస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఒక మాణికేశ్వర్ నగర్ నుంచి బస్తీ నుంచి వచ్చిండ్రు, ఇక్కడ
అదొక పెద్ద సమస్య మనకి హాస్పిటల్ అన్న. మాకు ఆ హాస్పిటల్ మాత్రం మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఫస్ట్ శాంక్షన్ చేయాల్సింది మాత్రం హాస్పిటలే. హాస్పిటల్కి ఇందిరమ్మ అని పేరు కూడా పెట్టుకోవచ్చు, ఇందిరమ్మ పేరు పెట్టుకుందాం. బ్రహ్మాండంగా మీకు హాస్పిటల్ శాంక్షన్ చేయించే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మరి మీరు మెజార్టీ ఎంత చూపిస్తే అన్న మనకి అంత పని చేస్తారు. దయచేసి మహిళా లీడర్లకి, యూత్ కమిటీ మెంబర్లకి అందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నాను. మనం ఈ రోజు నుంచి ఇంకా నెల రోజులు కరెక్ట్గా పోతే ఇంకా 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో మనం రోజు ఇల్లు తిరిగి మీరు ఎంత కష్టపడితే అంత బాగుంటుంది, అంత మెజార్టీ మనకు వస్తుంది. నెక్స్ట్ టైం మనకి ఛాన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం కార్పొరేటర్లకు కూడా అవకాశాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ టైం కూడా మనం మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేలోపు మనం ఒక ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకుంటే మనందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇదందరూ మీరు దృష్టిలో పెట్టుకోండి. చాలా విధాలుగా మనము సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకొక చిన్న విషయం మనం ఇక్కడ ఒక అంటే మాకు ఎప్పుడు మాట్లాడే అవకాశం ఉండాలన్నా మేము ఈరోజు మాట్లాడట మీద మనం మాట్లాడకపోతే ఎట్లా? మనకు 10 నిమిషాలు అదే అన్న మనకి అన్న మాకు ఇంకొక సమస్య ఉందన్న. మనకు యూనివర్సిటీలో ఒక 9 బస్తీలు ఉన్నాయన్న. వాటికి కొన్ని ఎకరాల ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. యూనివర్సిటీ కూడా 100 సంవత్సరాల కంప్లీట్ చేస్తుంది ఈరోజు, మొన్న 14th 15th రోజు. ఆ రోజు నుంచి వాళ్ళ అక్కడే పిల్లలు, పెద్దలు, చిన్న పిల్లలు ఇంకా కూడా ఒక 3000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మైనార్టీలో వాళ్ళందరూ కూడా అక్కడ చాలా మంది కరెంటు కోసం, వాటర్ కోసం, వాళ్ళకి చిన్న బాత్రూమ్ రిపేర్ వస్తే కూడా చేసుకోవడానికి కష్టమన్నా. కాబట్టి ఆ 9 బస్తీల గురించి కూడా మీరు ఒక చిన్న, కాకపోతే వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు టైంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేలాగా ఎక్కడన్నా ఒక బస్తీలో ప్లాన్ చేసి వాళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళన్నా ఇప్పించే బాధ్యత నిజంగా గెలిపించే బాధ్యత మాది. మీరేం సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా ఒక్కటన్నా మాకు ఆర్యానగర్లో మైనార్టీ సభ్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 2-3 అడగడం జరిగింది. అవన్నీ కూడా మనం ఎలక్షన్ల తర్వాత మనం ఒక ఎంపీగా గెలిపించుకొని మళ్ళీ మన కాన్స్టిట్యున్సీకి పెద్ద మీటింగ్ పెట్టుకొని అప్పుడు మన సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా మనం చెప్పి చేయించుకుందాం. దయచేసి మీరు మాత్రం రేపటి నుంచి ఈ నెల రోజుల పాటు కష్టపడి పనిచేయండి. దయచేసి మీ అందరికీ కోరేది అది ఒక్కటే, బూత్ స్థాయిలో పనిచేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పినారు. ఆ గిఫ్ట్ ఎంతమందికి వస్తాయో మన సికింద్రాబాద్ నియోజకవర్గంలో మనం చూసుకుందాం. ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ బూత్ స్థాయి కమిటీ లీడర్లకి, కార్యకర్తలకి, డివిజన్ మెంబర్లకి అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరియు ఇప్పుడు సనత్ నగర్ నుంచి మొన్న పోటీ చేసినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే నీలిమ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సంతోష్ భాయ్. దానం నాగేంద్ర గారికి నమస్కారం, అలాగే అనిల్ గారికి, విజయ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నాకు నమస్కారం. సంతోష్ భాయ్, షాన్దార్ మీటింగ్, షాన్దార్. ఇంతమంది బూత్ లెవెల్ వర్కర్స్ మీ అందరినీ చూస్తే ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దానం నాగేంద్ర గారు రైట్ నౌ దట్ యు ఆర్ ఫర్ షూర్ గోయింగ్ టు లోక్సభ. ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే మనం చాలాసేపటి నుంచి మీ అందరినీ కూడా వెయిట్ చేస్తున్నాం, పెద్దలు కూడా మాట్లాడాలి. ఇవాళ డేట్ ఏప్రిల్ 13 కదా. ఇక్కడి నుంచి ఒక్క నెలలో పోలింగ్. ఎప్పుడు? మే 13. నేను అట్టగుట్టలో పనిచేశాను. నా సామాజిక సేవ ప్రోగ్రామ్స్ అట్టగుట్టలో చేశాను, తార్నాకలో చేశాను, సీతాపండిలో చేశాను, బౌద్ధనగర్లో చేశాను. ఈ ఏరియాస్లో పనిచేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ బీజేపీ లేదు,
అక్కడ ఉన్నది వాళ్ళ మనసులో ఉన్నది కాంగ్రెస్. వాళ్ళకి ఏదో కోపం వచ్చి ఎక్కడిపోతారు, కానీ ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఇంటింటికి వెళ్ళాను అడ్డగొట్టుకోలే 50,000 ఇల్లు ఉంటాయి అక్కడ ఇంటింటికి వెళితే ప్రతి సెక్షన్లో మనకు కనిపించేది కాంగ్రెస్. సో ఇందాక డివిజన్ ప్రెసిడెంట్స్ చెప్పినట్టు నెక్స్ట్ 30 రోజుల్లో మనం చేయాల్సింది నా ఉద్దేశంలో సికింద్రాబాద్లో ఏంటంటే ఆ ఇంటింటికి వెళ్ళి ఆ కాంగ్రెస్ దీపం ఏదైతే ఆ ఇంట్లో ఉందో దాన్ని మళ్ళీ వెలిగించాలి. ఇది చేయాల్సిన అవసరం. అది ఎలా చేయగలం? ప్రజాపాలన. వాళ్ళు 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేయలేని మనం 10 వారాల్లో చేశాం. ఇదిగో చాలా పెద్ద సందేశం మహిళలకు ప్రత్యేకంగా. డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా ఒప్పుకుంటారు, శిల్పా గారు మీరు కూడా చెప్పారు. మహిళలు ఈసారి నా సోదరి మనులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. మీ చేతిలో ఈ ఎలక్షన్ రిజల్ట్ ఉండబోతోంది. కాబట్టి అమ్మా ఇంటింటికి వెళ్ళడం చాలా అవసరం. ఏ పిఎల్ఏలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ బూత్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి విజిట్ చేసి నెక్స్ట్ వారం రోజుల్లో ఎంతమంది ఉన్నారు లేదో తీసుకుని దాని మీద ప్రణాళికలు చేయండి. సనత్ నగర్లో మేము ఇలాగే చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కొన్ని ఏరియాస్ చాలా టఫ్, అడ్డగుట్టల కానీ సీతాఫల్ మండి కానీ అవి కొంచెం టఫ్ ఏరియాస్. ఎందుకంటే అక్కడ బీజేపీ వాళ్ళ పాలిటిక్స్తో డివిజన్స్ తీసుకొచ్చారు. ఈ డివిజన్స్లో చాలా హిందూ ముస్లిం హేట్రెడ్ ఇవన్నీ తీసుకొచ్చారు. వీటన్నింటికి కూడా ఒకటే మంచి సొల్యూషన్. బీజేపీని బీట్ చేయాలంటే ఒకటే మంత్రం. ఓటర్స్ చేతిలో వాళ్ళ జీవితం వాళ్ళ ఫ్యూచర్ పెట్టేది కాంగ్రెస్. ఓటర్స్ ఫ్యూచర్ ని ఖతం చేసేది బీజేపీ. ఈ మాట ఇంటి ఇంటికి తీసుకెళ్ళటం అవసరం. ఇలాగే ఎంతో మ్యాపింగ్, ఓటర్ మ్యాపింగ్ చాలా అవసరం, బూత్ మ్యాపింగ్ చాలా అవసరం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ మీద వెళ్ళటం చాలా అత్యంత అవసరం. ఇదే మాటలతో నేను సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మరొక కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు విజయరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ముందున్న పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. సంతోషంగా ఈరోజు అందరితో కలిసి మాట్లాడే అవకాశం నాకు ఇక్కడ కల్పించారు. చిన్నప్పటి నుంచి కూడా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి మాకు అనుబంధం చాలా ఉంది. నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారితో మేము కూడా ఈ ఏరియాలో చాలాసార్లు తిరిగినాం, వచ్చినాం. నేను కాంగ్రెస్ జాయిన్ అయినాక కూడా ఎంతోమంది నాయకులు సంతోషించి నా దగ్గరకు వచ్చి సన్మానించి మా అన్న బిడ్డ వచ్చినందుకు, తన ఇంటికి తను వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ నువ్వు ముందుండు, ఎక్కడికి వెళ్ళినా కానీ పీజీఆర్ గారి సోదరులు, కుటుంబ సభ్యులు నీ వెంబడుతారని వెనుతట్టి నన్ను సికింద్రాబాద్ నాయకులు ముందుకు నడిపించారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, సికింద్రాబాద్లో ప్రతి ఇంట్లో కూడా కాంగ్రెస్ అభిమానులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చెప్పు చెదరకుండా అట్లనే ఉన్నారు. కానీ మనల్ని నడిపించే నాయకుడు కరువయ్యాడని ఎక్కడో చెప్తా ఉన్నాం. కానీ సంతోషంగా మొన్న కంటెస్ట్ చేసినప్పుడు మంచి ఫైట్ ఇచ్చారు. సరే రాష్ట్రం అంతా ఒక వే ఉంటే మన సిటీలో వేరే వే ఉండే, ఎదురీది మేము ఈ ఓట్లు తెచ్చుకున్నామంటే మీ అందరి పుణ్యాన, మీ అందరి బలం. కాబట్టి ఆ బలగంతో ఇంకా ముందుకెళ్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ సీట్ ఈ సికింద్రాబాద్ ఎంపీ మనం చూడొచ్చు. శివకుమార్ గారి దగ్గర నుంచి, మనమ్మ గారి దగ్గర నుంచి, ఎప్పుడు కూడా అంజన్ కుమార్ గారి దగ్గర నుంచి ఈ ఎంపీ సీట్ మనం గెలుచుకుంటూ, మామూలుగా కాదు భారీ మెజారిటీతో గెలుచుకుంటూ వచ్చాం. మధ్యలో 1-2 సార్లు బీజేపీకి ప్రజలు పట్టం కట్టినా కానీ వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మనం అందరం చూసాం. ఇప్పుడు కూడా అదే సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ
నాయకులు కార్యకర్తలు గెలిచారు, ఎమ్మెల్యేలు అయ్యారు, వివిధ హోదాలలో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ మన గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కడో కొంచెం ఇంకా కూడా కొదవ ఉన్నది. దానికి నడిపించే నాయకుడు అవసరం. మా సోదరుడు అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఎంపీ వచ్చినందుకు మేము ఆ రోజు అదే సంతోషించాము. మాకు కొంచెము మన గ్రేటర్ హైదరాబాద్కి ఆ లోటు లేకుండా ఉంటుందని, ఇప్పుడు మళ్ళీ మన ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకుంటే ఇంకా కూడా గట్టిగా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ నుంచి వచ్చిన పథకాలందరికీ అన్నీ కూడా నాయకులకు కార్యకర్తలకు అందజేయగలుగుతామని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను కలిసినప్పుడు ఒకటే చెప్పింది, ఎక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్లో కార్యకర్తలు నాయకులు నిరుత్సాహపడద్దు. మన పార్టీ పవర్లో లేదని లేకపోతే మన నాయకులు లేదని మీరు అనుకోవద్దు. మీ అందరికీ నేను అండగా ఉంటా, మీదని వెన్నంటి నడిపిస్తానని ఆయన మాకు చెప్పారు. ఆ ధైర్యం మేము మీకు అందిస్తున్నాము. డెఫినెట్గా ఇక్కడ ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రేపు ఎలక్షన్ల తర్వాత న్యాయం జరుగుతుంది. అదే కాకుండా ఈ 3 రంగుల జెండాని గెలిపించుకుంటే దానికన్నా పెద్ద తృప్తి సంతృప్తి వేరే ఉండదు అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ అదే దిశగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడానికి సికింద్రాబాద్ వాళ్ళందరూ కూడా అన్నదమ్ముళ్ళు అక్కజనులు అందరూ కూడా కష్టపడతారని నేను నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదరుడికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. दोस्तों, आप सबको तहे दिल से मैं ईद की मुबारकबाद देता हूँ और उगादी की मुबारकबाद देता हूँ। आपको यहाँ पे बूथ कमेटी मीटिंग के लिए हम सब जमा हुए एडम संतोष कुमार साहब की ज़ेर सरपरस्ती में आपको बताते ये चलो, दानम नागेंद्र साहब शहर की धड़कन है। एक दानम नागेंद्र साहब, एक अंजन कुमार यादव साहब, ये दोनों शहर में कभी भी कोई भी काम आओ एकदम सामने आ जाते। इसी तरह हम ये चाहते हैं कि दानम नागेंद्र साहब को हम तहे दिल से कांग्रेस पार्टी में आए, उनको बहुत बहुत खुशामदीद बोलते हुए इस बार हम बहुत अच्छे से अच्छे कोशिश करके पूरे मिनाटी भाया हम सब जिताना है। हम ये उम्मीद करते हैं कि दानम नागेंद्र साहब इतना डेवलपमेंट के लिए काम करने वाले हैं, इतना काम करने वाले हैं आपको बता नहीं सकते। हम 25 साल से देख चुके हैं उनका काम, ये बार जिता के देखेंगे इंशाअल्लाह। जय हिंद, जय कांग्रेस। సభను అలంకరించిన మా అన్న సంతోష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రాజ్యసభ ఎంపీగా నియమితులైన మా అనిల్ కుమార్ అన్న ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అన్న ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు దానం నాగేంద్ర గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న ఈ సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా 5 డివిజన్లు వచ్చిన ప్రజలందరూ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇంతకుముందు అందరూ చెప్పినట్టే బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే మీరందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఒక మనిషి ఒక 10 ఇళ్ళని మనం దత్తత తీసుకున్నట్టు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ, అలాగే మన అంజన్ కుమార్ అన్న మన దానం నాగేంద్ర గారి నాయకత్వంలో మనం బలపరుస్తాం ఖచ్చితంగా. ఈ నాకు తెలిసి ఈ 7 కాన్ఫరెన్స్లో మనకు మా ముదిరాజు బిడ్డలు నేను దాదాపు 3-4 లక్షల మంది ముదిరాజులు ఉంటారు. నేను 7 కాన్ఫరెన్స్లోన నేను కాలుకు బలము పెట్టుకొని తిరిగి వాళ్ళందరి దగ్గర కూడా నేను ఓట్లు ఇప్పిస్తానని మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజన బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ అంతమందిగా ఉండి ఖచ్చితంగా మనము ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు ఎట్లయితే మనం పనిచేసామో అలాగే ఈ పార్లమెంటు ఎలక్షన్లో కూడా మనం అందరం కూడా కనీసం ఒక 13 నుంచి 15 వరకు గెలిపించి మరొకసారి మనం అందరం కూడా మనము అధిష్టానానికి మనం గిఫ్ట్గా ఇద్దామని మనస్ఫూర్తిగా చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బ్రదర్కు థ్యాంక్స్. हमारे डायनामिक लीडर दानम नागेंद्र साहब, हमारे यूथ कांग्रेस के राज्यसभा मेंबर अनिल कुमार यादव साहब, हमारे आज के मीटिंग के टाइगर हमारे आडम संतोष कुमार साहब की सदारत में ये आज ऐसा दिख रहा है। हमारे दानम नागेंद्र साहब जीत के यहाँ पे आके गुलबशी कर लेने के लिए आए। ये मंजर दिख रहा है, आज का मंजर देखे तो
इंशाअल्लाह ताला हम अंजना को 2 बार जिताए बड़े टाइगर साहब को। अब आप भी एक टाइगर बन के सिटी के आपको भी जिताने की हम पूरी भरपूर कोशिश करेंगे इंशाअल्लाह। हमारे अनिल कुमार साहब की सदारत में सिकंदराबाद में हम हलचल करती है इस बार इंशाअल्लाह ताला नागेंद्र साहब को जिताएंगे भारी मेजॉरिटी से। खुद कमेटी के लोगों से मेरी गुजारिश है लास्ट टाइम अपन संतोष अण्णा को जैसा काम करे उससे ज़्यादा लगन लगा के अपन काम करना है और 1 लाख मेजॉरिटी अपने को सिकंदराबाद से देने का है। और फिरोज खान साहब का चैलेंज अपन कबूल करना है। उन्होंने बोले सिकंदराबाद कांस्टिट्यूंसी में सबसे ज़्यादा मेजॉरिटी देता हूँ, अगर अपन लोग वो हाथ करेंगे उससे उनसे ज़्यादा मेजॉरिटी देने की कोशिश करेंगे। आप सब तैयार है ना? आप सब हाथ उठा के तैयार है ना? आप सब बोलिए नागेंद्र को भारी मेजॉरिटी से जिताना है। मैं रोजा हूँ, मेरे को अलग सुप्री ज़्यादा बात नहीं कर सकता हूँ, ना माफी चाहूँगा। రాజ్యసభ మెంబర్ అనిల్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। సభ అధ్యక్షులు సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న సంతోష్ అన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు, హైదరాబాద్ నగరంలో గత 40 సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాలలో తిరుగుతూ అనేక సమస్యల మీద పోరాటం చేసిన మన టైగర్ దానం నాగేంద్రన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటా నీలిమమ్మ గారికి, అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ అక్క గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీలతమ్మ గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ అమ్మ ఉమా దేవమ్మ గారికి, డివిజన్ ప్రెసిడెంట్స్ అయినటువంటి గణేష్ గారికి, అభిషేక్ గారికి, రవి గారికి, బ్రహ్మాజీ గారికి, అనిల్ గారికి, మరి నా తమ్ముడు యువ మిత్రుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదం సుజన్ గారికి, గంటా రాజు గారికి, సందీప్ రాజు గారికి, వాజిద్ భాయ్ గారికి, షకీల్ భాయ్ గారికి, అమర్ భాయ్కి, ఎల్ఎల్పి శ్రీనివాస్ గారికి, శిల్పాచారి గారికి, జలంధర్ భాయ్ గారికి, లింగయ్య గారికి, కుండల్ గారికి, రవి గారికి, మరి ముఖ్యంగా వారి పేరైనా మర్చిపోతే క్షమించాలి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, వెనుకల కూర్చున్న అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరు సహకారంతో నా లాంటి ఒక బీసీ బిడ్డకు ఏడో పాత నగరంలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని అనేక కష్టాలు వచ్చినా, అనేక ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక నాయకుడు, నా దేవుడు రాహుల్ గాంధీ గారు నమ్ముకొని 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడైన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొన్న 6 నెలల 3 నెలల కింద రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ జరిగినాయి. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో మనం మీటింగ్ పెట్టుకోవాలంటే ఎంత కష్టపడ్డామో, ఒక్కొక్క కార్యకర్తను ఎంత రిక్వెస్ట్ చేసినామో నాకు కూడా తెలుసు, సంతోష్ అన్న కూడా తెలుసు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు వాతావరణం చూస్తుంటే, మీ అందరినీ చూస్తుంటే తిరిగి గత 20 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ఆ విధంగా మళ్ళీ తిరిగి వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం ఎవరికి కూడా నమ్మకం లేకుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఎవరికి కూడా ఏ వ్యక్తిని అడిగినా, ఏ నాయకుడికి అడిగినా కూడా ఎంతో మంది నాయకులు నాకే స్వయంగా చెప్పారు, అనిల్ నీకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది, బంగారు క్యారియర్ ఉంది, అలాంటి క్యారియర్ నువ్వు ఎందుకు నష్టం చేసుకున్నావు, రండి మా పార్టీలో చేరండి, మా పార్టీలో చేరండి అని చెప్పారు. కానీ ఒకే ఒక నాయకుడికి మేము నమ్ముకొని పనిచేసినాం,
అది రాహుల్ గాంధీ గారు దేశంలో ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పెద్దలు నాగేందర్ అన్న గారు ఈ రోజు మన మధ్యలో అభ్యర్థి అయిందంటే అది ఏదో నేను డిసైడ్ చేసిన, కాంగ్రెస్ పార్టీ అధికారం డిసైడ్ చేసింది కాదు, స్వయంగా ఆ భగవంతుడే డిసైడ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 2004లో నాగేందర్ అన్న గారు సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేయాల్సిన సమయంలో అనుకోని పరిస్థితుల్లో నాగేందర్ అన్న గారు అప్పుడు అసెంబ్లీ పోటీ చేశారు. కానీ वो बोलते ना खुदा के घर में देर है पर अंधेर नहीं है, आज समय आ चुका है, ऊपर वाला चाहता है नागेंद्र अन्ना पार्लियामेंट को जाने के लिए उनको तैयारी करने का जिम्मेदारी उन पे दिए है. आज मैं आप लोगों को ये बात इसलिए बताना चाहता हूँ, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేనేదో స్టోరీ చెప్తలేను, నా కళ్ళతో చూసింది నా చెవులతో వినిందే మీ అందరికీ చెప్తున్నాను. మీరు కూడా 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నాన్నగారు 20 సంవత్సరాల కింద నగర అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక ప్రాంతాలలో తిరిగాం, అనేక ప్రాంతాలలో కష్టపడ్డాం, అనేక ధర్నాలు చేసినాం, అనేక ప్రోగ్రాం చేసినాం. ఆ రోజు 25 సంవత్సరాల కింద నగరాన్ని చూస్తుంటే ఒకవైపు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు, మరోవైపు స్వర్గీయ ముఖేష్ గౌడ్ గారు, మరోవైపు నాగేంద్ర అన్న గారు, మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ గారు నాయకత్వాన్ని చూస్తుంటే నాలాంటి ఎంతో మంది యువకులు ఆ రోజు వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విషయాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు సమయం వచ్చింది. గతంలో మనమందరం పోటీ చేసినాం. ఎందుకో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మలేరు. కాంగ్రెస్ పార్టీ రాదనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదనుకున్నారు. కానీ మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరూ కూడా బాధపడుతున్నారు ఈరోజు. అరే మేము మొన్ననే ఓటేస్తే అంజనన్న గెలుస్తుండే, మొన్ననే ఓటేస్తే సంతోషంగా గెలుస్తుండే, మొన్ననే ఓటేస్తే మన నీలిమమ్మ గెలుస్తుండే, వీళ్ళందరూ గెలుస్తుండే మీ అందరికీ ఒక నమ్మకం ఉండే. కానీ దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిండు, మనందరికీ ఒక అవకాశం ఇస్తుండు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మనందరినీ మోసం చేస్తుందో మనందరికీ తెలుసు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలందరినీ మోసం చేసిందో మనందరికీ తెలుసు. మీరందరూ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో నీలిమమ్మ చెప్పినట్టు రాబోయే 13 తారీఖు, ఈ రోజు 13 తారీఖు మనమందరం ఈ రోజు నుంచి నిద్రపోకుండా ప్రతి ఒక్క బూత్ స్థాయి సైన్యుడు, ప్రతి ఒక్క బూత్ కార్యకర్త అంటే లేదు. ఎందుకంటే ఈ రోజు నీకు లీడర్ అయినా, నాగేందర్ అన్న లీడర్ అయినా, సంతోష్ అన్న లీడర్ అయినా కూడా అది కేవలం మీ వల్ల అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కష్టపడితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఇంకా గట్టిగా ఉంది. మీరందరి కృషితోనే ఈ రోజు ఇంకా 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాల నుంచి మేమందరం కూడా కాంగ్రెస్ జెండాని మోయిస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే గడిచిన 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధపడ్డాం. ఎంతో మంది కార్యకర్తలు ఈ రోజు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండే ఎంతో మంది మన స్నేహితులు కోవిడ్ సమయంలో కూడా చనిపోవడం జరిగింది. ఈ రోజు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఏ విధంగా అయితే మీరందరూ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేసారో ఆ సిద్ధాంతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరు తోడు దొంగలు, రంగా బిల్లా వాళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా దేశాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళిద్దరు కూడా దేశాన్ని దోచుకుంటున్నారు కాదు, ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసిండో మీ అందరికీ తెలుసు. గత ఎలక్షన్స్ కన్నా ముందు నరేంద్ర మోడీ దేశం మొత్తం తిరుగుతుండు, అచ్చే దిన్ ఆయేంగే, అచ్చే దిన్ ఆయేంగే, అచ్చే దిన్ ఆయేంగే అని చెప్పిండు. ఇక్కడ ఉన్న మీ అందరికీ అడుగుతున్నాను, మంచి రోజు వచ్చినాయా? అచ్చే దిన్ ఆయేగా, అచ్చే దిన్ ఆయేగా, अच्छे दिन आएगा, अच्छे दिन नहीं आए, लेकिन हमारे को, हम सबको हमारे पुराने दिन चाहिए, हमारे वही पुराने दिन चाहिए जहाँ हम सब लोग मिलके रहते थे, हिंदू मुस्लिम सब भाई मिलके रहते थे. हमें वही पुराना दिन चाहिए बोल के हम सबको गुजारिश करना चाहते हैं. आज आप सबको बताना चाहता हूँ, अगर हैदराबाद शहर आज जिस तरह से तरक्की के ऊपर जा रहा है वो केवल और केवल हमारे उस समय के नेता स्वर्गीय राजशेखर रेड्डी के हयामत में, नागेंद्र साहब के सदारत में, अंजन कुमार यादव साहब के सदारत में हैदराबाद शहर तरक्की करा है. चाहे इंटरनेशनल एयरपोर्ट हो, चाहे पीवी नरसिम्हा राव फ्लाईओवर हो,
चाहे हाईटेक सिटी का डेवलपमेंट हो, ये सब चीज जो भी हुआ है वो सिर्फ और सिर्फ राजशेखर रेड्डी के हुकूमत में हुआ बोल के भी बताना चाहता हूँ। चाहे हमारे मुसलमान भाइयों को 4% का रिजर्वेशन किसने लेकर आया? वो कांग्रेस पार्टी ने लेकर आया, राजशेखर रेड्डी साहब ने लेकर आया, नागेंद्र साहब ने लेकर आया 4% का रिजर्वेशन। साथियों, आप सब तैयार रहिए, क्योंकि आने वाला चुनाव ऐसा ऐतिहासिक चुनाव है। टीआरएस और कांग्रेस के बीच में चुनाव नहीं है। टीआरएस तो अपना हथियार छोड़ के घर में बैठा है। टीआरएस का कोई भी नेता आज मैदान में आने के लिए तैयार नहीं है। आज चुनाव राहुल गांधी और नरेंद्र मोदी के बीच में है। आज चुनाव नागेंद्र साहब और किशन रेड्डी के बीच में है। आप लोगों को सोचना है। आप राहुल गांधी जो हम सब के लिए कन्याकुमारी से लेकर कश्मीर तक, जिन्होंने देश के अच्छाई के लिए, देश के युवाओं के लिए, देश के किसानों के लिए, देश के महिलाओं के लिए उन्होंने देश भर पदयात्रा किए। एक तरफ हमारे नेता राहुल गांधी है, दूसरी तरफ ये पट्टेबाज चोर नरेंद्र मोदी है। आप लोगों को चुनना है। आप राहुल गांधी को चुनेंगे या नरेंद्र मोदी को चुनेंगे, या आप नागेंद्र साहब को चुनेंगे जो हमारे बीच में हमेशा रहेंगे। आज मैं गौरव के साथ बताना चाहता हूँ, नागेंद्र अन्ना कोई पॉलिटिकल बैकग्राउंड से नहीं आते। नागेंद्र अन्ना का कोई परिवार में पॉलिटिकल बैकग्राउंड के नहीं है। वो एक अपने आप में, अपने मेहनत से, अपने लगन से एक गरीब परिवार में पैदा होके किसी का उनके सर के ऊपर पॉलिटिकल हाथ नहीं था, लेकिन आज हमारे बीच में 4 बार एमएलए जीत के पार्लियामेंट का उम्मीदवार बन के आए। ये है नागेंद्र साहब। आज ये बात इसलिए बता रहा हूँ, लोगों में कई चर्चा हो रहा है साहब बुरे वक्त में नागेंद्र साहब हमारे साथ नहीं थे, बुरे वक्त में नागेंद्र साहब पार्टी छोड़ के चले गए। लेकिन नागेंद्र साहब जब पार्टी छोड़ के चले गए, मुझ जैसे अनिल कुमार यादव को, मैडम संतोष साहब को छोड़ के गए। उन्होंने बताया था, अरे मैं जहाँ पे भी जाऊंगा मेरा दिल हमेशा कांग्रेस पार्टी के लिए लड़केगा, बल्कि नागेंद्र साहब ने बताया था। आज नागेंद्र साहब जिस तरह से मेहनत करते थे, नागेंद्र साहब जिस तरह से उस दिनों में आज भी करते हैं। आज नागेंद्र साहब कम से कम 70 साल के हो गए ना, 60 साल, 70 साल के हो गए समझ। अभी नागेंद्र अन्ना सिर्फ 60 साल के हैं। आने वाले 20 साल भी वो हम सबकी खिदमत करने के लिए तैयार है ना सब। नागेंद्र साहब आने वाले 20 साल के लिए भी हम सबको खिदमत करने के लिए तैयार है। आज हमें सोचना है, आज हमें सोचना है कि कांग्रेस पार्टी को सिकंदराबाद पार्लियामेंट जिताना है नहीं जिताना है, हम सबको सोचना है। हमेशा इतिहास गवाह है, इतिहास में दर्ज है। अगर आप राहुल गांधी को प्राइम मिनिस्टर देखना चाहते हैं आप राहुल गांधी को प्राइम मिनिस्टर देखना चाहते हैं, राहुल गांधी को प्राइम मिनिस्टर देखना चाहते हैं, राहुल गांधी को प्राइम मिनिस्टर। मैं उसके नीचे एक छोटा लॉजिक बता देता हूँ। जब दिल्ली में सरकार रहा है, जब दिल्ली में सरकार आया है, तब सिकंदराबाद पार्लियामेंट हम जीते हैं। अगर दिल्ली के रेड फोर्ट के ऊपर हमारा झंडा लहराना है, तो सिकंदराबाद से नागेंद्र को जिताने के लिए ये बात आप सब लोगों को मैं बताना चाहता हूँ। मैं आने वाले समय में, मैं कोई आप लोगों के लिए नया नहीं हूँ, या जितने भी लोग मेरे यहाँ पे बैठे हैं उन सबके साथ मैं पिछले 20 साल से, वालिद साहब जब मेंबर ऑफ पार्लियामेंट रहे, वालिद साहब जब सिटी प्रेसिडेंट रहे, हम मेरे सबके साथ मेरे रिलेशन है, हर एक व्यक्ति के साथ मेरा पर्सनल रिलेशन है। आज उसी पर्सनल रिलेशन के साथ मैं कॉन्फिडेंस के साथ बताना चाहता हूँ साहब, आज रेवंत अन्ना को हम लोग दाग देना चाहते हैं। रेवंत अन्ना ने ये सोच के आईएम संतोष अन्ना को टिकट दिया है कि सिकंदराबाद से जो भी कंटेस्ट किया है कोई भी यहाँ पे पैदाइशी नहीं था। लेकिन रेवंत अन्ना हमारे मुख्यमंत्री साहब चाहते थे कि कोई सिकंदराबाद का पैदाइश सिकंदराबाद में चुनाव लड़े, इसीलिए आईएम संतोष अन्ना को टिकट दिए। आज आप सब लोगों ने मेहनत किया है, लेकिन थोड़े वोटों से आईएम संतोष भाई हार गए, लेकिन उसका कसर बाकी है, उसका कसर बाकी है। आने वाले पार्लियामेंट में जो नाइंसाफी संतोष भाई के साथ हुआ, उसका हिसाब करना बाकी है। आने वाले चुनाव में नागेंद्र साहब को जिता के उसका बदला देना हम सबके फर्ज बनता है, हम सबकी जिम्मेदारी बनती है। मैं उम्मीद करता हूँ आप सब लोग मेहनत करने के लिए तैयार है। जो भी कम्युनिकेशन पार्टी के तरफ से है, जिला अध्यक्ष के नाते मैं आप सबके लिए हाजिर हूँ
चाहे रात के 12 बजे हो, रात के 2 बजे हो, दिन के सुबह के 4 बजे हो, जब भी आप चाहते हैं। मैं राज्यसभा मेंबर नहीं हूँ साहब, मैं राज्यसभा मेंबर नहीं हूँ, मैं एक पार्टी का कार्यकर्ता हूँ जो पार्टी ने मुझे दर्जा दिया है। अगर पार्टी चाहती है कि मैं बूथ पे काम करूं, मैं बूथ पे काम करूंगा। अगर पार्टी चाहती है मैं डिवीजन पे काम करूं, मैं डिवीजन पे काम करूंगा। अगर पार्टी चाहती है कि मेरा सर्विसेज पूरे सिकंदराबाद पार्लियामेंट में चाहिए, तो मैं पूरा सिकंदराबाद काम करने के लिए मैं तैयार हूँ। मैं पार्टी का सिपाही हूँ, मैं राहुल गांधी का सिपाही हूँ। और जो कुछ हूँ, राहुल गांधी का आशीर्वाद, हमारे बड़े भाई सीएम साहब रेवंत रेड्डी के आशीर्वाद से मैं आपके बीच में खड़ा हूँ बोल के भी ये बात बताना चाहता हूँ। और इसी उम्मीद के साथ मैं अपना भाषण कंप्लीट करना चाहता हूँ कि आप लोग तैयार है। सीतामुंडा के अंदर अम्मा महिला शक्ति सीतामुंडा महालक्ष्मी तल्ली अंदर सीतामुंड के अंदर చేతులు లేవటం, सीतामुंड के अंदर చేతులు లేవటం। जितने भी लोग सीतामुंडा में ले रहा अम्मा सीतामुंडा अंदर सीतामुंडे నాగేంద్ర అన్నని భారీ మెజారిటీతో మనమందరం గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను। జై హింద్, జై కాంగ్రెస్। పార్లమెంట్ అభ్యర్థి మన నాగేంద్ర అన్న మరి మాట్లాడతారు। గత 35 ఏళ్ల పాటుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ మరి దానం నాగేంద్ర అన్న మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా ఆయన నెంబర్ తిరిగి నేను కూడా చురుగ్గా పనిచేస్తున్నాను। మరి నాగేంద్ర అన్న చూసి నేను చాలా నేర్చుకున్నాను। అదర్ పొలిటికల్ పార్టీలు కూడా ఈరోజు టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మరి నాగేంద్ర అన్న సికింద్రాబాద్ క్యాండిడేట్ అయిందంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, వాళ్ళు భయపడుతున్నారు। అమ్మా నాగేంద్ర అన్న ఆర్గనైజేషన్ నుంచి పుట్టిండు। నాగేంద్ర అన్న చిన్న స్థాయి నుంచి ఒక ఈ రాష్ట్ర మంత్రిగా, మరి ఈ రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా 150 డివిజన్ల కార్పొరేటర్లకు బీఫామ్లు అందించినటువంటి గొప్ప వ్యక్తి మరి దానం నాగేంద్ర అన్న। ప్రతి బస్తీలో కానివ్వండి, ప్రతి వీధిలో కానివ్వండి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కానివ్వండి ఆయనకు ప్రత్యేకంగా ఉన్నది। ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు అనేక సేవలు అందించారు। రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క నగర ప్రజలకు మరి ఎన్నో కష్టాలు వచ్చినా అన్ని కూడా ఆయన తీర్చాడు। కాబట్టి ఈ హైదరాబాద్ నగరంలో ఆయన ఒక మంచి గొప్ప పేరుంది। మరి మేమంతా కూడా నేర్చుకున్నది మరి నాగేంద్ర అన్న దగ్గర నేను మీకు పనిచేస్తున్నాను అన్న। మీకు మాకు ఇక్కడ నాకు ఎన్ని ఓట్లు పడ్డాయో దానికన్నా డబల్ ఓట్లు ఎట్టి పరిస్థితిలో నా ఒక్క సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి కార్యకర్తలందరినీ మనసు పూర్తిగా కోరుతున్నాను। మీ అందరూ గట్టిగా పనిచేసి మరి ఈరోజు మన ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది। మనకు 6 గ్యారెంటీల స్కీములో ఏదైతే ఎలక్షన్ లో వాగ్దానం చేశాడో మనకు ఆ వాగ్దానాన్ని అందరికీ మరి చేరవేసి ఆ స్కీములు అందుతున్నాయి। మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్పగా పేద ప్రజల వారి కోసము చాలా స్కీములు ఇంకా మీకు అమలు ఉన్నాయి। మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి యొక్క ప్రభుత్వంలో మరి మైనారిటీలకు 4% రిజర్వేషన్ తెచ్చిన ఘనత మన నాగేంద్ర అనేదని చెప్తున్నాను। మరి నీ మధ్యలో మరి టీఆర్ఎస్ మాజీ మంత్రులు నాతో డిస్కషన్ చేయడం జరిగింది। నాగేంద్ర నాకు చిరంబాయి చాలా కష్టం ఇది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు। బిడ్డ పద్మరావు రాజకోయిగా నీ 5 కొడుకులు నీ అయ్య జరిగింది కాదు ఇది। ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క డివిజన్లో నువ్వు వాళ్ళని అధ్యక్షులు చేశావు। 5 డివిజన్లో 5 కార్పొరేటర్లు ఉన్నాక ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క వాళ్ళ 5 కొడుకులు చేశారు। నేను ప్రశ్నిస్తున్నా ఈ వేదిక పైన నుంచి ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు ఉన్నాక నీ కొడుకులు ఇక్కడ ఏమవసరమని నేను అడుగుతున్నాను। బిడ్డ నువ్వు ఎక్కడ వచ్చినా మీరు అడ్డుకోవడం ఏం కాదు। ఆయన ప్రభుత్వంలో నేను మన ప్రభుత్వంలో ఉన్నాం। మీరు గట్టిగా
ధైర్యంగా పనిచేయాలని నేను కోరుతూ దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీ మనం తేవాలని మీ అందరినీ కోరుతున్నాను. తెస్తావా? అందరి చేతులు పడుతున్నావా? జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సభా అధ్యక్షులు సికింద్రాబాద్ నుండి మొన్ననే పోటీ చేసినటువంటి నా చిరకాల మిత్రుడు ఆడం సంతోష్ గారు చిన్న వయసులోనే రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో రాజ్యసభ సభ్యుడిగా నియమితులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతా సోమన్ రెడ్డి గారికి, సనత్ నగర్ నుండి పోటీ చేసినటువంటి నీలిమ గారికి, విజయారెడ్డి గారికి, ఆడా ఉమాదేవి గారికి, హకీం భాయ్ గారికి, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అడ్డగుట్ట అధ్యక్షులు గణేష్ యాదవ్ గారికి, సీతాఫల్ మండి అభిషేక్ గారికి, మెట్టుగూడ రవి గారికి, కార్నాక బ్రహ్మాజీ గారికి, బౌద్ధ నగర్ అనిల్ గారికి, అదేవిధంగా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కిషోర్ యాదవ్ గారికి, ఎక్స్ కార్పొరేటర్, అదేవిధంగా ఎన్ఎస్ఏ ఉపాధ్యక్షులు సుజన్ గారు ఇప్పుడే ఉన్నటి ఉపన్యాసం స్వాగత ఉపన్యాసం పలుకుతూ సుజన్ గారు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కమిటీ కార్యవర్గ సభ్యులని చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సుజన్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, గంటా రాజు గారికి, సందీప్ రాజు గారికి, వహీద్ భాయ్ గారికి, షకీల్ గారికి, అమర్నాథ్ గారికి, ఎల్ఎల్బి శ్రీనివాస్ గారికి, శిల్పాచారి గారికి, జైపాల్ రెడ్డి గారికి, లింగయ్య గారికి, కొండల్ గారికి, రవి గారికి, నాగార్జున జగన్ రెడ్డి, మాణికేశ్వర నగర్ నుండి మరి శ్రీనివాస్ గారికి, అడ్డగుంటి వెంకటస్వామి గారికి, లింగయ్య గారికి, వెంకటరాజు గారికి, అమర్నాథ్ గౌడ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీహరి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు, మిత్రులారా, సోదరులారా, సోదరులారా, ఈరోజు అన్ని విషయాలు చాలా క్లుప్తంగా చాలా మంది మిత్రులు చెప్పారు. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశము అనిల్ యాదవ్ గారు చెప్పారు, సుజన్ గారు చెప్పారు, ఆడం సంతోష్ గారు చెప్పారు, ఉమాదేవి గారు చెప్పారు, అమర్నాథ్ గారు చాలా వివరించి చెప్పారు. ఈరోజు మనం ఏదైతే డివిజన్లో ఉన్నటువంటి బూత్ కమిటీ, బూత్ స్థాయి కార్యవర్గుల సమావేశంలో మన ఎన్నికల ప్రణాళిక మనం ఎలా ముందుకు పోవాలి, ఎలా ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎదుటి వారిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మంది చాలా చెప్తా ఉన్నారు, పత్రికలు చూస్తూ ఉన్నాం, సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ చెప్తలేదు. అక్కడ బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ పద్మారావు గారు కానీ, ఇక్కడ వచ్చిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను బాగా గుర్తుంది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి హెల్త్ మినిస్టర్గా ఉంటే అనిల్ కూడా అప్పుడు మాతో పాటు మాణికేశ్వర నగర్లో నేను రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చానంటే అప్పుడు మనమ్మ గారు మాణికేశ్వర నగరు బషీరాబాద్ నియోజకవర్గంకి వచ్చేది. అక్కడ పర్యటించినప్పుడు నాతో ఒకటే విన్నపం చేసుకున్నాను, ఇక్కడ మాకు ఒక 50 బెడ్ హాస్పిటల్ కావాలి అని చెప్పి కోరాను. కోరినప్పుడు నేను వాగ్దానం చేయడం జరిగింది. నేను ప్రచారంలో చేసినప్పుడు వాగ్దానం చేశాను. నేను హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో 50 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించాను. నేను అనుకున్నాను మళ్ళీ తర్వాత నా పోర్ట్ఫోలియో మారింది, అది జరిగిపోయిందేమో అనుకున్నాను. మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు శ్రీలతా సోమన్ రెడ్డి గారు, సుజన్ గారు ఒక మాట చెప్పారు, అన్న 50 బెడ్ హాస్పిటల్ ఇంకా కాలేదు అని చెప్పి. అంటే నేను ఎప్పుడే
ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారికి 2వ రోజు ఫోన్ చేశారు. ఏంటంటే సార్ అది ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ కాబట్టి మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ కావాలన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఇలా ఆల్టర్నేట్ ల్యాండ్ అడుగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ బాడీ కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇస్తే తప్ప వాళ్ళు మనకి ఇవ్వాలని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మీరు ఎప్పుడైతే సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటన పోతారో అందులో మీరు వాగ్దానం ఇవ్వండి. నేను నా యొక్క ప్రచారంలో వచ్చినప్పుడు నేను కూడా చెప్తాను, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం 2-3 మాసాల లోపలే 50 బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ మాణికేశ్వర నగర్లో కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మళ్ళీ వారు ఇంకో మాట చెప్పారు సుజన్ గారు, అదేవిధంగా శ్రీలతా సుబ్బన్ రెడ్డి గారు. అక్కడ ఉన్నటువంటి వీసీ లాడ్జ్ కాలనీ అక్కడ ఇప్పుడే వస్తుంది. నేను 9 వస్తుంది మాట్లాడే పేరు शौकत है पेरो अभी दादा भाई आप यहाँ पर तकरीर करते हुए आपने बताया था आपका जो मसला है, मैं हैरान हुआ हूँ। शहर हैदराबाद एक जो है ऐसा एक शहर है जिसमें एक कॉस्मोपॉलिटन सिटी में हर आदमी को जीने का हक है, लेकिन मुझे अफसोस की बात ये सुनना पड़ता है। हाल ही में जब मीटिंग हुआ था सीएम साहब के सामने, हमारे श्रीलता सुब्बन रेड्डी और हमारे सुजन भाई बता रहे थे सीएम साहब काफी अरसे से ये लोग यहाँ पर है, लेकिन उनका मसला ये है, घरों का मसला है और उसके आगे जो है पानी का मसला है, करंट का मसला है। अगर घर में कुछ तोड़ फोड़ हुआ तो उसको अगर रेनोवेट करना भी मुश्किल हो जाता बोल के आप बताए तो मुझे बहुत अफसोस हुआ। लेकिन मैं वादा करना चाहूँगा आपसे, ये जो वीसी लॉज का जो मसला है इंशाल्लाह जरूर जो है इलेक्शन होने के बाद में मैं खुद विजिट करूँगा, इलेक्शन के दरमियान में भी विजिट करूँगा और मैं वादा करूँगा आपको, आपका घरों का मसला है जरूर वीसी से बात करेंगे। वीसी कोई सीएम से बड़ा पोस्ट नहीं है, सीएम अगर चाहते हैं तो जरूर जो है आपका मसला हल होगा। और मैं वादा करूँगा आज इलेक्शन बोल के इंतखाब के नहीं, जरूर जो है वादा करूँगा गरीबों का मसला है, इस मसले को जो है इलेक्शन के बाद में जरूर ये मसला हल करेंगे, पानी का भी मसला हल करेंगे। और एक आपने पूछा अभी इसी मंच पे से कि जो है करंट का जो मसला है 200 यूनिट का जो करंट मिल रहा है 200 के साथ में जिसको भी वाइट पेंशन कार्ड है उन सबको जो है 200 यूनिट का करंट भी मुफ्त में दिलाएंगे हमारा बात। अदे विधंगा अड्डगुट्ट समस्या ఉంది హైదరాబాద్ లో 115,500 నోటిఫైడ్ స్లమ్స్ ఉంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్లమ్ ఏదైతే ఉంది అంటే అడ్డగుట్ట స్లమ్. హైదరాబాద్ లోనే పెద్ద స్లమ్ అడ్డగుట్ట ఉంది. ఇంకా అడ్డగుట్టలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నీటి ఏదైనా విషయంలో కానీ లేకుంటే ఇళ్ల సమస్య కానీ హౌస్ సైట్ పట్టాస్ విషయంలో కానీ హౌస్ రెగ్యులరైజేషన్ విషయంలో కానీ అడ్డగుట్టలో ఉన్నటువంటి సమస్య ఉంది. కాబట్టి ఈ సమస్య కూడా తప్పకుండా ఏ సమస్యలు ఎత్తున్నాయో ఇప్పుడే నీలిమ గారు చెప్పారు, అడ్డగుట్టలో వివిధ ప్రాంతాల్లో సోషల్ వర్క్ చేశామని చెప్పారు. తప్పకుండా ఫార్చునేట్లీ సంతోష్ కూడా ఉండేది అడ్డగుట్టనే కాబట్టి అడ్డగుట్టలో ఉన్నటువంటి సమస్య కూడా తప్పకుండా పరిష్కరిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క బూత్ స్థాయి కమిటీలో చాలా మంది మాట్లాడారు, డివిజన్ అధ్యక్షులు మాట్లాడారు. ఈరోజు మన మీటింగ్ అయిపోయిన తర్వాత జనరల్గా మనకి ఎట్లా ఉంటుందంటే మన కల్చర్ ఏంటి అంటే మీటింగ్ సక్సెస్ కాగానే అన్నా బాగా మీటింగ్ సక్సెస్ అయిందంటే 2వ రోజు నుంచి అన్ని పనులు మర్చిపోయి మళ్ళీ అసలు పని మర్చిపోయి వేరే పనుల మీద తిరుగుతూ ఉంటాం. కానీ ఈరోజు మనం బాధ్యత తీసుకోవాలి. ఉమాదేవి గారు చెప్పారు, నీలిమి గారు చెప్పారు, సంతోష్ చెప్పారు, సుజన్ చెప్పారు. కాబట్టి అమర్నాథ్ మాత్రం చాలా డీటెయిల్గా చెప్పారు. ఈ రోజు నుండి బూత్ స్థాయి కమిటీ బాధ్యత ఏంది మరి సుజన్ చెప్పినట్టుగా ఒక్కొక్కరు బూత్లో ఉన్నటువంటి ఒక 20 మంది మనము బూత్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకుంటే ఆ కమిటీ సభ్యుల బాధ్యత ఏంటి అంటే రేపటి నుండి మనం డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళి మనకు ఉన్నటువంటి స్కీమ్స్ విషయంలో చెప్పాలి. ఏ స్కీమ్స్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 6 గ్యారంటీలు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడలో ఇచ్చినటువంటి 5 నెల ఏదైతే తారీఖు ఇచ్చారో వారు గ్యారంటీలు ఇచ్చారో అవి చెప్పాలి. ఇప్పుడు ఇప్పటి వరకే 100 రోజులు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి మనం చెప్పాలి డోర్ టు డోర్ వెళ్ళి. అది కాకుండా
ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల లోపల కేంద్ర మంత్రిగా కావాల్సినటువంటి నిధులు ఇవ్వచ్చు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ యొక్క వీసీ ఆఫీసులు కానీ, మాణికేశ్వర నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్ కానీ ప్రతి పార్లమెంట్ సభ్యుడికి 5 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. ఆ 5 కోట్ల రూపాయలలో ఒక 2 కోట్లు దానికి ఇచ్చిన. నేను ఖైరతాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, గెలవక ముందు ఖైరతాబాద్ ప్రజలు అడిగారు నన్ను, మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మా ఖైరతాబాద్లో 100 బెడ్ హాస్పిటల్ కట్టియాలని చెప్పి కోరారు. నేను ఎమ్మెల్యే గెలిచాను, హెల్త్ మినిస్టర్ అయ్యాను, 13 కోట్ల రూపాయలతో ఖైరతాబాద్లో హాస్పిటల్ కట్టించాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎన్నో ఏరియాలలో కట్టాను. అదే హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు అడిగారు, అన్న నాకు 300 బెడ్లు కావాలి, 300 బెడ్లు సంబంధించి హాస్పిటల్ కావాలి అంటే హుజూర్ నగర్లో 300 బెడ్ హాస్పిటల్ కట్టించాను. ఇదే సనత్ నగర్లో, ఏదైతే సనత్ నగర్లో మన సంజీవరెడ్డి కాలనీ పక్కకు ఉన్నటువంటి హాస్పిటల్ కూడా నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడే నేను శాంక్షన్ చేశాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేశాం. మేము ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళు కాబట్టి, ప్రజల యొక్క నాడి తెలిసింది కాబట్టి, వారు ఏం కోరుకుంటున్నారు, ఒక ప్రజాప్రతినిధి వస్తే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరు లేరు, కానీ నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనట్టయితే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో కాకుండా ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా నా సమస్యగా భావించి తప్పకుండా మీ మధ్యలో ఉండి మీ సోదరుడిగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీలో ఒకడిగా తప్పకుండా ఈ కార్యక్రమాలు చేపడతామని మనం చేస్తా ఉన్నాం. सभी हमारे जितने भी महिला खवातीन है उनसे मैं गुजारिश करना चाहूँगा, आप सभी लोगों को मालूम है पुलिस का कितने सालों से जो है आप लोग कई परेशानियों को सामना करना पड़ा, लेकिन ऐसा मौका आया हिंदुस्तान के अंदर एक सेक्युलर जमात को आज जो है हम सत्ता में लाने का बहुत बड़ा जिम्मेदारी है। आज अगर गलती से भी 1 वोट भी हमारा जाया होता है तो रियाजा उसका फायदा होता है, किसी फिर का बरस ताकत को फायदा होता है। लेकिन मैं गुजारिश करना इस बात का चाहूंगा कि आप लोग ध्यान से रखेंगे, अकल से काम करिए। अगर हम छोटी सी भी गलती करेंगे फिर एक बार एक फिर का बरस का झंडा यहाँ लहराएगा। आज वो राहुल गांधी क्यों भारत जोड़ो का यात्रा किया, हिंदुस्तान के कोने कोने के जो है राहुल गांधी क्यों दौरा किया, इसलिए कि भारत नफरत छोड़ो और भारत और मोहब्बत को जोड़ो बोल के राहुल गांधी जी का ये नारा है। इस नारे को लेकर जब राहुल गांधी दौरा करते हैं तो राहुल गांधी के ऊपर जो आराम से न पकड़ने वाले बहुत लोग रहे हिंदुस्तान के अंदर, लेकिन जो भी कुछ भी पकड़े जो राहुल गांधी जी का एक ही फोकस है हिंदुस्तान के अंदर फिर एक बार जो है एक सेक्युलर जमात को लाल किला के अंदर जो है एक सेक्युलर जमात का एक झंडा लहराना है। तो ये झंडा अगर लहराना है आप लोगों के ऊपर ज्यादा जिम्मेदारी है। बिना मजहब और मिल्लत अगर हम काम करेंगे इंशाल्लाह जरूर जो है राहुल गांधी हिंदुस्तान की वजीर आजम बनेंगे और हिंदुस्तान के अंदर जो ये लाचारी है, जो बेरोजगारी है और हिंदुस्तान के अंदर ये जो नफरत है, नफरत के दुकानों को बंद करेंगे, मोहब्बत के दुकानों को खोलेंगे राहुल गांधी। ये है राहुल जी का नारा है। तो आप लोगों के बड़ी जिम्मेदारी, आज मीटिंग हो गया, अपने घरों में गए, चलो अच्छा हो गया, संतोष भाई को मुबारक बोलेंगे, सुजन को मुबारक बोलेंगे, उमा देवी को मुबारक बोलेंगे, बहुत अच्छा हुआ साहब, मुबारक मुबारक इस दिन बोलेंगे। जून 4 तारीख के दिन 13 तारीख को अपना चुनाव है, जून 4 तारीख के दिन रिजल्ट आएगा। अल्लाह के करम से राहुल गांधी फिर एक बार हिंदुस्तान के वजीर आजम बनेंगे और सिकंदराबाद के आप लोगों से मेहरबानी से मैं पार्लियामेंट मेंबर बनूंगा। मैं हमारे छोटे भाई अनिल यादव उन अपर हाउस में लड़ेंगे, मैं लोअर हाउस में लड़ूंगा और हैदराबाद को जो जो स्कीम्स लाना है, जो बजट लाना है, सिर्फ हैदराबाद ही नहीं रियासत तेलंगाना के अंदर जो भी जो रिजर्वेशन जो अपना रिजर्वेशन एक्ट में जो हमको फायदा हो रहा था, जो मैंडेटरी है, उस सारे चीजों के लिए हम दोनों लड़ेंगे और जरूर जो है तेलंगाना के अवाम के लिए लड़ेंगे। सिकंदराबाद के अवाम के बल के नहीं, बल्कि शहर हैदराबाद ही नहीं, बल्कि जो है तेलंगाना के अवाम के लिए दोनों हम आवाज उठाएंगे और अपना पूरा जो है हिंदुस्तान की गरीबी दूर करने के लिए जिस तरीके के साथ में राहुल जी, सोनिया जी और हमारे अर्दिल अजीज वजीर आला हमारे रेवंत रेड्डी साहब के सरपरस्ती में जरूर जो है आप लोग काम करिए और हर एक वर्कर को हम जरूर उसकी मुकाम दिलाएंगे, वर्कर की पहचान दिलाएंगे। वर्कर हर वर्कर को जो है आज लोग काम करिए, जो अगर बूथ लेवल का काम करेंगे
तो जो भी स्कीम्स आज इंट्रोड्यूस हुए, जो भी अपना जो है आज हमारे इलेक्शन का मैनिफेस्टो है, हर मैनिफेस्टो को जो आवाम तक पहुंचाएंगे, आवाम का फायदा करेंगे। जो भी जो है आवाम से अपने को वादा मिलेगा, आवाम से जो है उनसी ये मिलेगी, मोहब्बत मिलेगी। तो इस तरह आप लोग काम करिए और मैं उम्मीद रखूंगा इसके बाद में इसी जोश के साथ, इसी क्रोश के साथ आप काम करिए। जरूर जो है सिकंदराबाद पार्लियामेंट के अंदर कांग्रेस का झंडा लाए रहे। इन शब्दों के साथ मैं आपसे रुखसत लेता हूँ। जय कांग्रेस। लालागुड़ा जामा मस्जिद एक्स प्रेसिडेंट मिस्टर सिम्हा भाई टीआरएस में थे, अभी यहाँ नागेंद्र के संग अभी कांग्रेस में मस्जिद के अध्यक्ष और जाएंगे। बहुत खुशी की बात है, हजारों के वोट माइनॉरिटी के वोट है। सिम्हा भाई मुबारक मुबारक। हमारे सिम्हा भाई वोटों को जमा कर लिया। अभी हमारे